Excella Education Study in USA assured scholarship. Contact 9881 ఆంధ్రప్రదేశ్లో జరిగిన దుర్ఘటన ట్రోలింగ్ బారిన పడి ఒక వివాహిత ఆత్మహత్య చేస్తుంది. సో ఈ నేపథ్యంలో అసలు ఇలాంటి మహిళలకు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఎలాంటి అండదండలను ఇస్తుంది? గీతాంజలి అనే ఒక 32 సంవత్సరాల అమ్మాయి విషయంలో జరిగిన బాధాకరమైన దుర్ఘటన చాలా కలచివేసింది. సైబర్ సైకోలు, ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా గీతాంజలి చేసిన తప్పే. ఆ మహిళలకే అర్థమవుతుంది. మీ తరపు నుంచి మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? చాలా సీరియస్గా తీసుకుంటున్నాం ఇలాంటి వేధింపులను. ఒక్క క్షణం ధైర్యంతో ముందుకు అడుగు వేసింటే మాత్రం మహిళా కమిషన్ అమ్మాయిని కాపాడుకునేది. మహిళా కమిషన్ కేవలం మహిళలకు సంబంధించి మాత్రమే, కానీ పిల్లలు కూడా ఈ పరిధి ఎంతవరకు? ఒక పసిబిడ్డకు అన్యాయం జరిగినా సరే మహిళా కమిషన్ వెళ్తుంది. పండు వృద్ధురాలైనటువంటి మహిళకు అన్యాయం జరిగినా సరే మహిళా కమిషన్ ఎల్లవేళలా ఉంటుంది, స్పందిస్తుంది. చాలా మంది ఉంటారు కార్యకర్తలు, కానీ మీకే ఉమెన్ కమిషన్ అందరూ ఎదుర్కొచ్చారు. పార్టీ అధికారంలోకి రాకముందు మేము చేసిన పనులు అవే కొలమానం తప్ప మాకు లాబింగ్స్ మాకు తెలియదు. హాయ్, హలో, వెల్కమ్ టు iDream Media. వెల్కమ్ టు మై షో ఇంటర్వ్యూ విత్ సైకాలజిస్ట్ విశేష్. ఆంధ్రప్రదేశ్లో జరిగిన దుర్ఘటన ట్రోలింగ్ బారిన పడి ఒక వివాహిత ఆత్మహత్య చేస్తుంది. గీతాంజలి అనే మహిళ పినాలిలో. సో ఈ నేపథ్యంలో అసలు ఇలాంటి మహిళలకు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఎలాంటి అండదండలను ఇస్తుంది? వీళ్ళని శిక్షించడం కోసం మహిళా కమిషన్ ఎలా పనిచేస్తుంది? మరికొన్ని విషయాలు తెలుసుకునేందుకు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన గజ్జల లక్ష్మి గారితో మాట్లాడుతున్నాం. నమస్కారం. సో ఐ వుడ్ లైక్ టు ఆస్క్ అబౌట్ గీతాంజలి ఇష్యూ. మీరు అమ్మాయి తను ఆత్మహత్య తర్వాత మీరు వాళ్ళ ఊరు వెళ్ళి పరామర్శించి వచ్చారు. సో అసలు ఇటువంటి ట్రోలర్స్ పైన ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మహిళా కమిషన్ చైర్మన్గా, మహిళా కమిషన్ సంస్థగా మీరు ఏం చేయగలరు, ఏం చేస్తున్నారు? గీతాంజలి అనే ఒక 32 సంవత్సరాల అమ్మాయి విషయంలో జరిగిన బాధాకరమైన దుర్ఘటన చాలా కలచివేసింది. సైకోలు, సైబర్ సైకోలు, ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు ఒక ఫ్యాషన్ లాగా ఎవరి మీదైనా సరే మహిళల మీద అంటే గతంలో ఎప్పుడూ కూడా ఒక విమర్శ చేస్తే దానికి ఖచ్చితంగా సద్విమర్శ అనేది దాన్ని తీసుకోవాలి, ఆన్సర్ చేయాలి. కానీ అలాంటి ఆన్సర్ చేయకపోగా ఆ గీతాంజలి అనే అమ్మాయి మనం చూసాము, తాను ఇంటి పట్ట అందుకోవడం జరిగింది. తన సంతోషం అంతా కూడా, తన ఆనందం అంతా కూడా ఆ అమ్మాయి తన ఫేస్లో రిఫ్లెక్ట్ అయ్యి ఎంత ఎనర్జెటిక్గా మాట్లాడింది అంటే చాలా ఎక్సైట్మెంట్. అసలు ఒక ఆడబిడ్డ తన ఎయిమ్ ఏదైతే ఉంటుందో, యాక్చువల్గా ఏంటంటే అండి, ఇప్పుడు ఒక ఉన్నతమైన శిఖరాన్ని అధిరోహించాలనో లేకపోతే మన గోల్ ఏదైతే రీచ్ అయిపోతామో అన్న ఆనందం ఏదైతే ఉంటుందో, నెల నెల అక్కడికక్కడికి తిని తినక రూపాయి కూడబెట్టి బాడుగలు కట్టుకొని పిల్లలను చదివించుకోలేక అసలు మనం ఎలా ఒక ఇంటిని కట్టగలమా, ఒక ఇంటిని నిర్మించగలమా అని బాధపడే ఒక పేద మధ్యతరగతి ఆడబిడ్డలకి ప్రభుత్వము ఒక సొంత ఇంటి కళ అనే దాన్ని నెరవేర్చినప్పుడు ఉన్న వాళ్ళకి అర్థం కాదు ఆ ఫీలింగ్స్. లేని ఆ మధ్యతరగతి లేదా పేద ఆ మహిళలకే అర్థమవుతుంది. అలాంటి ఆ సంతోషాన్ని ఆ అమ్మాయి వెలిబుచ్చింది. నిజంగా దాన్ని ఇంత చక్కగా మాట్లాడింది అమ్మాయి, హార్ట్ఫుల్గా మాట్లాడింది. నాకు ముఖ్యమంత్రి గారు నాకు జగనన్న ఇల్లు ఇచ్చారు అంది. మా శివన్న చేతుల మీదుగా, మా ఎమ్మెల్యే శివన్న చేతుల మీదుగా అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా ఎమ్మెల్యే చాలా మంచివారు అనింది.
ఇలాంటి ముఖ్యమంత్రి ఉండాలి, మహిళలందరికీ మంచి జరగాలి అన్న, మంచి చేశారు కాబట్టి మంచి చేశారు అన్నది ఆ అమ్మాయి ఎక్స్ప్రెస్ చేసింది. అదే నేరం అయిపోయినట్టు. అసలు గీతాంజలి చేసిన తప్పేంటి? చేసింది చెప్పుకుంటే ఏమైనా తప్ప అది? ఆ తప్పు ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా చెప్పలేని భాషలో, అసలు అజయ్ సజ్జా అనే ఒక అకౌంట్ నుంచి కానీ, అజయ్ అమృత్ అనే ఒక అకౌంట్ కానీ, మరీ దారుణంగా ఏంటంటే ఒక మహిళ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఐటీడీపీ అనే ఒక పేజ్ అకౌంట్ ద్వారా స్వాతిరెడ్డి అలియాస్ శ్వేతా చౌదరి, ఇలాంటి ఫేక్ ఐడి. ఆ అమ్మాయి పేరు శ్వేతా చౌదరి, ఆ అమ్మాయి స్వాతిరెడ్డి అనే అకౌంట్తో విదేశాల్లో ఉంటూ, అమ్మాయి ఒక నర్సు జాబ్ ఏమో చేస్తుందండి, విదేశాల్లో ఉంటుంది, చిత్తూరు జిల్లాకు సంబంధించి మేబీ. గతంలో కూడా చాలా దారుణమైన మహిళల మీద, ముఖ్యమంత్రి గారి భార్య మీద కానివ్వండి, మంత్రుల మీద కానివ్వండి, అదేవిధంగా ఎమ్మెల్యేల మీద కానివ్వండి, వీళ్ళు వాళ్ళు అన్న తేడా లేదు. ఎవరైనా సరే ఏదైనా ఒక విమర్శ చేస్తే ఆ విమర్శను తిప్పికొట్టే దాని బదులు వాళ్ళ వ్యక్తిత్వ హననం చేసే విధంగా దారుణమైన భాషలో బూతులతోనే పోస్టులు పెట్టడం, ఎప్పుడూ కూడా ఇలాంటి చర్యలే గీతాంజలి విషయంలో కూడా జరిగాయి. ఆ అమ్మాయి కూడా పెట్టడం అన్నది నిజంగా మహిళా లోకం అంతా కూడా నిజంగా నివ్వెరపోయింది, ఆశ్చర్యపోయింది. ఒక ఆడబిడ్డ మీద ఒక ఆడబిడ్డే ట్రోల్ చేయడం ఏంటి? అవన్నీ కూడా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. వచ్చిన తర్వాత మేము సుమోటోగా స్వీకరించడం జరిగింది. అమ్మాయి సంఘటన తెలిసిన తర్వాత నేనైతే చాలా మానసికంగా నేను చాలా వేదన చెందాను. ఇంత దారుణమా? మొన్నటి వరకు చిరునవ్వుతో అంత అందంగా మాట్లాడిన అమ్మాయి ఒక్కసారిగా ఇలా జరిగిపోవటం ఏంటి, ఇలా తన ఆనందాన్ని ఆవిరి చేయటం ఏంటి అన్న బాధ, ఆవేదన నాకు కలిగింది. నేను సుమోటోగా స్వీకరిస్తూ మరి డీసీపీ గారికి కూడా వారి మీద ఎవరైతే ఆ ఫేక్ ఐడీస్ ద్వారా కామెంట్స్ చేశారో, పోస్టులు చేశారో వాళ్ళందరి యూఆర్ఎల్ ఐడీస్ అన్నీ కూడా మేము మెన్షన్ చేస్తూ, ఆ వ్యక్తుల పేర్లు మెన్షన్ చేస్తూ, స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ, అన్నీ ఎన్క్లోడ్ చేస్తూ డీసీపీ గారికి మేము ఇక్కడి నుంచి మెయిల్ చేయడం జరిగిందండి. లెటర్ కూడా పోస్ట్ ద్వారా కూడా పంపడం జరిగింది. కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఇలాంటివి పునరావృతం కాకూడదు. గతంలో కూడా చాలామంది మహిళల మీద జరిగాయి. ఇలానే వదిలేస్తూ పోతే ఇంకెంతమంది పైనైనా సరే ఈ సైకోలు బరితెగిస్తారు అనే ఉద్దేశంతోనే మహిళా కమిషన్ చాలా స్ట్రాంగ్గా మరి డీజీపీ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా నేను ఆ రోజు మా స్టాఫ్ని కూడా తీసుకుని, ఐసిడిఎస్ అక్కడ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా వచ్చారు, ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. కొంతమంది వాళ్ళ కామెంట్ ఏంటంటే, వాళ్ళ కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఆ అమ్మాయి ట్రోలింగ్ వల్ల చనిపోలేదు, వేరే కారణాల వల్ల చనిపోయింది, కానీ దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ అడ్వాంటేజ్గా తీసుకుని తర్వాత దీన్ని క్రియేట్ చేసింది అనే ఒక ఆరోపణలో ఈ కౌంటర్ ఆర్గ్యుమెంట్ వినిపిస్తూ ఉంది, మనం చూసాం. సో మీరేమో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించారు, అక్కడ వాళ్ళ భర్తతోనూ వాళ్ళతో మాట్లాడించారు. అసలు ఏం జరిగింది నిజంగా మనసు ఉంటే మనుషులైతే ఎవరు కూడా ఇలాంటి వాదన చేయరండి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. పసిబిడ్డలు, ఇద్దరు ఆడబిడ్డలు, ఎంత చిన్న చిన్న పిల్లలు వాళ్ళు. నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్తూనే వాళ్ళిద్దరు వచ్చి నా కాళ్ళు పట్టుకున్నారండి గట్టిగా. వాళ్ళకి తెలియదు, ఒక ఉమెన్ కమిషన్ నుంచి వచ్చారని కూడా తెలియదండి. ఎవరో వాళ్ళ కోసం వచ్చారు, వాళ్ళ అమ్మకు ఏదో జరిగిపోయింది, దానికోసం వచ్చారు అన్న ఒకే ఒక వేదన. ఆ పసిబిడ్డలు వచ్చి ఇద్దరు నా కాళ్ళు పట్టేసుకున్నారండి. నాకు చాలా చెలించిపోయాను ఆ సంఘటన. ఆ అమ్మాయికి వేరే సమస్యలు ఉంటే, వేరే ఇష్యూస్ ఉంటే, మరి వాళ్ళ భర్త ఉన్నారు కదండి, వాళ్ళ భర్త కూడా నేను మాట్లాడాను. ఏమైంది అని విచారిస్తాం తప్ప ఫస్టే మేము ఇది చెయ్యం కదా. ప్రైమరీగా ఫస్ట్ అన్నీ మాట్లాడతాం కదా. వాళ్ళ అత్తమామలతో మాట్లాడడం జరిగింది, వాళ్ళ భర్తతో మాట్లాడడం జరిగింది, ఆ అమ్మాయి స్నేహితులతో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చుట్టుపక్కల వాళ్ళు కూడా అమ్మాయి చాలా మంచిదని, ఎప్పుడూ కూడా చిన్నపిల్లలాగా, వాళ్ళ ఇంట్లో కూడా చిన్నపిల్లలాగా వాళ్ళ బిడ్డలు ఎంతనో ఆ అమ్మాయి అలాగే తిరుగుతూ ఉంటుందని. అసలు ఆ పసిబిడ్డలు వాళ్ళ అమ్మ ఫోటో దగ్గరికి తీసుకెళ్ళి, మా అమ్మకు ప్రతిరోజు టీ తాగే అలవాటు ఉంది, టీ తీసుకురండి మా అమ్మకు పెట్టండి అంటూ వాళ్ళు ఫోటో దగ్గర టీ పెడుతున్నారండి. భోజనం తీసుకొచ్చి ఫోటో దగ్గర తినిపిస్తున్నారు. హృదయ విదారకమైనటువంటి ఆ సంఘటనలు చూస్తే అయ్యో ఇలా జరిగిందే అని బాధపడాల్సింది పోయి, ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఆత్మశాంతి కూడా జరగకుండానే ఆ అమ్మాయి మీద అసత్య ప్రసారాలు, అక్రమ సంబంధాలు అంటగట్టడం, ఇంత దరిద్రమైన భావజాలం కలిగినటువంటి ప్రపంచంలో మనం బ్రతుకుతున్నామా అని నిజంగా సిగ్గనిపిస్తుంది.
కరెక్టే జరుగుతుంది. మహిళా కమిషన్గా మహిళల రక్షణ కోసం కానివ్వండి, మహిళల గౌరవాన్ని కాపాడడం కోసం కానివ్వండి, మహిళా కమిషన్గా ఇంతకుముందు మీరు సభ్యురాలు, ఇప్పుడు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. మీ తరపు నుంచి మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? తప్పకుండా గతంలో కూడా నేను మెంబర్గా చేశాను. ఈరోజు చైర్పర్సన్గా నేను బాధ్యతలు స్వీకరించి కరెక్ట్గా 10 రోజులు అయ్యింది. నేను ఈ బాధ్యత స్వీకరించక ముందే నేను సుమోటోగా తీసుకొని మెంబర్గానే నేను ఈ కేసును కూడా టేకప్ చేయడం జరిగింది. అయితే ఇలాంటి సంఘటనలు జరిగిన ప్రతిసారి కూడా చర్యలకు ఆదేశిస్తున్నాం. మేము ఖచ్చితంగా చాలా సీరియస్గా తీసుకుంటున్నాం ఇలాంటి వేధింపులను. ఎందుకంటే గతంలో ఎవరు ఇలాంటి వేధింపులతో ప్రాణం తీసుకునే అంత ఇదిగా ఆలోచన చేసేవాళ్ళు కాదు. కానీ అమ్మాయి అమాయకురాలు కాబట్టి, ఆ 4 గోడల మధ్య పెరిగిన అమ్మాయి, ఆ భర్త, ఆ బిడ్డలు, అత్తమామలే ఆ అమ్మాయి ప్రపంచం. అలాంటి అమ్మాయి ఇలాంటి ఆ లాభాష అండి, పూర్తిగా లాభాష మాట్లాడడం, ఆ అమ్మాయిని అక్రమ సంబంధాలతో అంటగట్టడం, తర్వాత అమ్మాయికి ఇంకా వేరే ఎవరోతోనో వెళ్ళిపోయింది అనడం, ఇలాంటివన్నీ ఆ అమ్మాయి భరించలేకపోయింది. ముఖ్యంగా తన భర్త చూస్తే ఏమనుకుంటాడో, తన బంధువులు చూస్తే ఆ కామెంట్స్ ఏమనుకుంటారో, తన అత్తమామలకు కానీ తన తోడబుట్టిన ఎవరికైనా చూస్తే నన్ను తప్పుగా అనుకుంటారేమో అన్న మానసికంగా చాలా సంఘర్షణకు గురైంది. అయితే ఇలాంటి చర్యలన్నింటిలో ఒక్క క్షణము ఆ గీతాంజలి కూడా ఆలోచన చేసి, ఒక్క క్షణం తన బిడ్డలను గుర్తు చేసుకొని, ఒక్క క్షణం ధైర్యంతో ముందుకు అడుగు వేసింటే మాత్రం మహిళా కమిషన్ అమ్మాయిని కాపాడుకునేది. అయితే ఈ రోజుకి కూడా గీతాంజలి చనిపోయినా కూడా మహిళా కమిషను ఆ ఎవరైతే ఆ సైకోలు ఉన్నారో వారికి శిక్ష పడే విధంగా మేము పనిచేస్తూనే ఉన్నాం. ఆల్రెడీ మేము ఇచ్చిన కంప్లైంట్ తర్వాతనే 2 అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా అనేక ఐడీలు ఉన్నాయి. వారందరూ కూడా పరారీలో ఉన్నారు. వారి కోసం కూడా సర్చింగ్ జరుగుతూ ఉంది. వారి ఫేక్ ఐడీస్ అన్నింటినీ కూడా మరి ఫేస్బుక్ వాళ్ళకు లెటర్స్ రాయటం, వారి యొక్క అకౌంట్స్ అన్నింటినీ కూడా ఏ లొకేషన్ నుంచి వాళ్ళు లాగిన్ అవుతున్నారు, వాళ్ళ ఐడి ఎక్కడి నుంచి ఏ నెంబర్ నుంచి ఇదవుతుంది, ఇవన్నీ కూడా ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. గౌరవ డీజీపీ గారు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే నేను గీతాంజలి అనే సామాన్య మహిళ గురించి మాట్లాడలేను. ముఖ్యమంత్రి గారి వైపు గురించి, మినిస్టర్ల గురించి, ముఖ్యమంత్రి గురించి, లేకపోతే ఎమ్మెల్యేల గురించి, మహిళా ఎమ్మెల్యేల గురించి, మహిళా మంత్రుల గురించి, వీళ్ళందరి గురించి యథేచ్ఛగా లాభాష వాడుతూ పెడుతున్న పోస్టులు రోజుకు కొన్ని వందలు కనిపిస్తూ ఉన్నాయి. వాటికి ఎక్కడో కంట్రోల్ చేయకపోతే మహిళలు రాజకీయాలకు ఎలా వస్తారు, మహిళలు పబ్లిక్ లోకి ఎలా వస్తారు, ఎందుకు మాట్లాడతారు? ఈ రోజు గీతాంజలి అనే అమ్మాయి కేవలం సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేసింది. ఆ అమ్మాయి ఏం చేయాలి, అసలు తన సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేసేందుకే ఆ అమ్మాయి కదాలంటే ఇక వీళ్ళని కంట్రోల్ చేయడానికి మెకానిజం ఏంటి అని అడుగుతున్నారు. వాట్ ఇస్ ద మెకానిజం? నేను ఒకటే చెప్తున్నానండి, మహిళలందరికీ కూడా నేను ఈ ఐ డ్రీమ్ వేదికగా కూడా ఒకటే నేను విన్నవించుకుంటున్నాను. ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలందరికీ ఒక ప్రతినిధిగా కూడా నేను ఒకటే చెప్తున్నా. వాళ్ళ టార్గెట్ ఒక్కటే. ఎప్పుడైతే మనం ఈ విధంగా ఒక మహిళకు అత్యంత గౌరవప్రదమైనది శీలం, దాని మీద ఎప్పుడైతే మాట్లాడతారో అప్పుడే కుంగిపోతారు. కాబట్టి ముందడుగు వెయ్యరు అన్న ఒక కుంచిత బుద్ధితో ఖచ్చితంగా సోషల్ మీడియా వేదికగా ఎలా మీరు అన్నట్టు ముఖ్యమంత్రి గారి భార్య అని కాదు కానివ్వండి, కింద మొన్న జరిగిన గీతాంజలి వరకు కూడా అనేక రకాలైనటువంటి భాషతో, అనేక రకాలైనటువంటి ఫేక్ ఐడీలతో కూడా చాలా దారుణంగా ట్రోల్ చేశారు అందరినీ కూడా. ఒకప్పుడు మేము కూడా బాధితులమే, కానీ మేము గట్టిగా పోరాడాము, గట్టిగా ఎదిరించాము, వారి మీద ఎప్పటికప్పుడు కంప్లైంట్స్ పెట్టాము, వాళ్ళందరికీ కూడా పనిష్మెంట్ పడేట్టుగా కూడా చేశాము. దాని తర్వాత కూడా ఫేక్ ఐడీలతో మళ్ళీ వచ్చి వేరే ఇతర మహిళల మీద దాడి చేయటం, ఇలాంటివన్నింటినీ కూడా ఎక్కడో ఒక చోట మీరు అన్నట్టు ఫుల్ స్టాప్ పడాలి. ఖచ్చితంగా ఇదే కొనసాగితే మహిళలు ఈరోజు ఎంపవర్మెంట్ దిశగా అడుగులు వేస్తున్న మహిళ ఇలాంటి ట్రోలింగ్స్ వల్ల ఎక్కడ వెనుకడుగు వేయకూడదు, ఎక్కడా కూడా తన బలవన్ మరణాల వైపు అడుగులు వేయకూడదు అన్నదే మహిళా కమిషన్ ధ్యేయం. ఈరోజు మహిళకు ఆకాశంలో సగం, అవకాశాలలో సగం ఇస్తూ ఈరోజు మహిళ ఎక్కడ చూసినా సరే ఎటువంటి అభద్రతా భావానికి లోను కాకోకుండా తాను ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానివ్వండి అత్యున్నత స్థానంలో మహిళ ఈ రాష్ట్రంలో నిలబడింది అన్నదానికి నిజంగా అనేక మంది మహిళలు ఈరోజు చూస్తున్న స్టార్ క్యాంపెయినర్స్ని ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. మహిళలలో ఈరోజు
చదివించుకోలేని ఒక పేద అమ్మ కూడా ఈరోజు ఒక అమ్మఒడిని పథకం ద్వారా తన బిడ్డలను చదివించుకుంటుంది. అదేవిధంగా ఆసరా పథకం ద్వారా తను చిన్న చిన్న వ్యాపార సంస్థలను తయారు చేస్తూ 10 మందికి ఉపాధి కల్పించే విధంగా మహిళలు ఎదుగుతున్నారు. అదేవిధంగా చేయూత పథకం ద్వారా కూడా వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. ఈరోజు సొంత ఇంటి కళ ద్వారా కూడా ప్రతి మహిళ కూడా నాకు కూడా సొంత ఇల్లు ఉంది, నా పేరుతో మహిళ పేరుతో రిజిస్టర్ చేసి ఇవ్వడం అన్నది చరిత్ర అండి. ఎప్పుడూ కూడా ఏ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి సంఘటన అని చెప్పొచ్చు. ఇంత గొప్ప పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి గారు ఉన్న ఈ రాష్ట్రంలో కొంతమంది, అందరూ కాదండి, కొంతమంది అల్లరి మూకలు, చిల్లరి మూకలు ధైర్యంగా వారి సొంత పేరుతో కానీ, సొంత ఫోటోతో కానీ, సొంత ఐడీలతో కూడా ఎక్కడక్కడ విమర్శలు చేయలేని కొంతమంది, వాళ్ళందరూ కూడా ఈరోజు మహిళల మీద ఈ విధమైన భాష వాడడానికి ఒకటే కారణం అండి, రాజకీయాలకు మహిళలను వాడుతున్నారు. ఎదుర్కొనే దమ్ము ధైర్యము లేదు. ప్రజలకు మంచి చేసి ఓట్లు వేపించుకొని అధికారాన్ని తీసుకునే దమ్ము ధైర్యము కొంతమంది నాయకులకు లేదు. కేవలం మహిళలు. ఎందుకంటే ఈరోజు ఉపాధి పొందింది, ఎక్కువ లబ్ధి పొందింది, ఈరోజు ఎక్కువగా సంతోషంగా ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు. ఈ మహిళల మీద దాడి జరిగితే ఏ మహిళ ముందుకు రాదు. నేను ఒకటి అడుగుతాను, ఎందుకంటే ఇప్పుడు మనకు అందరికీ కూడా ప్రాబ్లం వస్తే 108కి ఫోన్ చేయాలని తెలుసు. వాళ్ళకి ప్రాబ్లం వస్తే వెంటనే 108కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చేస్తుంది, సో తీసుకెళ్ళిపోతుంది తెలుసు. ఒక మహిళ, మామూలు మహిళకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, అది అత్తగారి నుంచి కావచ్చు, భర్త నుంచి కావచ్చు, కొలీగ్స్ నుంచి కావచ్చు, లేదా ఇంటి పక్కన నుంచి కావచ్చు, వాళ్ళు తమ రక్షణ కోసం ఎవరిని సంప్రదించాలి, ఎలా సంప్రదించాలి? ఈరోజు మేము సబల అనే ఒక ఫోన్ నెంబర్ కూడా రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ సబల అన్న ఫోన్ నెంబర్ 1.5 year నుంచి ఉమెన్ కమిషన్ పబ్లిక్లో సబల నెంబరు 6302666254. ఈ నెంబర్ని మేము పోస్టర్స్ ద్వారా కూడా అనేక ప్లేసుల్లో కూడా డిస్ప్లే చేయడం జరిగింది. మరొకసారి ఈ నెంబర్ని కూడా మేము ఐడ్రీమ్ వేదికగా మహిళలందరినీ కూడా నోట్ చేసుకోమని చెప్తున్నాం. 6302666254 6302666254. అదేవిధంగా ల్యాండ్లైన్ కూడా ఉంటుంది ఉమెన్ మహిళా కమిషన్ ఆఫీస్లో 0865294900. ఈ నెంబర్స్ ద్వారా ఏ మహిళ అయినా సరే, ఏ సమయంలో అయినా సరే ఫోన్ చేయొచ్చు, వారి యొక్క ఫిర్యాదును చెప్పొచ్చు. ఒకవేళ రాత్రిపూట వాళ్ళు ఒకవేళ చేసినా కూడా ఆఫీస్ టైమింగ్ అయిన తర్వాత ఉదయం వచ్చేసరికి సబలా నెంబర్లో మిస్డ్ కాల్స్ మాకు డిస్ప్లే అవుతాయి. మేము మళ్ళీ కూడా మా స్టాఫ్ మళ్ళీ కాల్ చేయడం జరుగుతుంది. వాళ్ళ సమస్యను అంతటినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. సబలా ద్వారా వచ్చిన కేసులన్నీ కూడా మేము కౌన్సిలింగ్స్ కానివ్వండి, లేదు అంటే కూడా మా కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఎవరికైనా కరస్పాండెన్స్ చేయడం కానివ్వండి, లేదా యాక్షన్ కోసం అయితే ఎస్పీస్ వాళ్ళకి కూడా కరస్పాండెన్స్ చేయడం కానివ్వండి, చర్యలకు ఏ విధంగా ఆ మహిళకి మేము స్పీడీ జస్టిస్ ఏ విధంగా చేయాలనో ఆ వేలో మహిళా కమిషన్ ప్రతి కేసును టేకప్ చేస్తుంది. మహిళకు అండగా ఉండేదానికి, రక్షణగా నిలబడేదానికి, మహిళలను ఈ సమాజంలో తలెత్తుకుని జీవించే విధంగా తయారు చేయడానికి మహిళా కమిషను అనేక మార్గాల ద్వారా వారికి ఎల్లవేళలా మేము భద్రత కల్పిస్తున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే మరి వెబ్సైటు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా గూగుల్లో సెర్చ్ చేస్తున్న పరిస్థితి. ప్రతిదీ మనం ఏది కావాలనే గూగుల్లో సెర్చ్ చేస్తాం. అలాగే ఈరోజు ఏపీ ఉమెన్ కమిషన్ లేదా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ అని సెర్చ్ చేస్తే కూడా ఈరోజు మహిళా కమిషన్ యొక్క ల్యాండ్లైన్ నెంబర్ కానివ్వండి, నెంబర్స్ కానివ్వండి, చైర్పర్సన్ నెంబర్ కానివ్వండి, ప్రతి ఒక్కరి నెంబర్ కూడా, సెక్రటరీ నెంబర్ కానివ్వండి డిస్ప్లే అవుతుంది. మరి ఆ ద్వారా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారు. ఉమెన్ కమిషన్ మెయిల్ ద్వారా కూడా మాకు అనేక రకమైనటువంటి కంప్లైంట్స్ అన్నీ కూడా వస్తున్నాయి. ఆ కంప్లైంట్స్లో మేము డైరెక్ట్ కూడా కంప్లైంట్స్ కూడా ఆఫీస్కు రావడం జరుగుతుంది. అదేవిధంగా మెంబర్స్ అందరూ కూడా డిస్ట్రిక్ట్ వైజ్గా డివైడ్ అయి ఉన్నారు. ఎక్కడ ఒక ఈస్ట్ వెస్ట్ ఒకరు చూస్తే, అదేవిధంగా విశాఖపట్నము కొంతమంది చూస్తే, అనకాపల్లి విశాఖపట్నం ఒక మెంబర్ చూస్తారు. రాయలసీమలో ఉన్న ఒక కొత్తగా డివైడ్ అయిన 9 జిల్లాలకు సంబంధించి ఒక 5 జిల్లాలు నేను చూసేదాన్ని, 4 జిల్లాలు మా మెంబరు ఇంకొక మెంబర్ గారు చూసేవారు. ఈ విధంగా చెప్పింది బాగుంది మేడం, చాలా చక్కగా ఉంది. కానీ నాకైతే సంతృప్తిగా లేదు. ఎందుకనంటే 108 అయినా నాకు వెంటనే గుర్తు వస్తుంది, మీరు చెప్పిన నెంబర్ నాకు గుర్తురాదు. కరెక్ట్.
అటువంటి ఏదైనా నెంబర్ ఉందనుకోండి, 4 డిజిట్ నెంబర్ ఉందనుకోండి, ఎక్కడైనా స్టిక్కర్స్ పోస్ట్ చేసుకుంటూ వెళ్తే ఎవరికైనా గుర్తు ఉంటుంది. సో ఆ దిశగా ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తున్నాను. అది ఇప్పుడు మేము ఏమంటామంటే, ఓకే మీరు చెప్పింది కరెక్ట్, ఒక 3 డిజిట్స్ 4 డిజిట్స్ అయితే ఈజీగా గుర్తుంచుకోవచ్చు, ఒక కాంటాక్ట్ నెంబర్ గుర్తుంచుకోవచ్చు. ఇప్పుడు ఎప్పుడు కూడా అండి ఆ ఎమర్జెన్సీ నెంబర్ అన్నది పోలీస్ డిపార్ట్మెంట్లో మనం మెన్షన్ చేస్తున్నాం. అదేవిధంగా ఐసిడిఎస్లో కూడా మేము మెన్షన్ చేస్తున్నాం, వన్ స్టాప్ సెంటర్స్లో. ఐసిడిఎస్ కూడా ఉమెన్ కమిషన్ కంట్రోల్లోనే రన్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఎన్జిఓ హోమ్స్ కూడా ఉమెన్ కమిషన్ చూస్తుంది, పర్యవేక్షిస్తుంది. ఇక్కడంతా కూడా ఏంటంటే ఎల్లవేళలా ఈవెన్ 100 కాల్ వచ్చినా కూడా ఒక విమెన్ అర్ధరాత్రి పూట విక్టిమ్ ఎక్కడైనా సరే ఇబ్బంది పడే పరిస్థితి ఫోన్ చేస్తే ఎక్కడ పోలీస్ స్టేషన్లో ఉమెన్ ఉంచుకోరండి. ఇమీడియట్గా తీసుకొచ్చి వన్ స్టాప్ సెంటర్కు, లేదా స్వదార్ హోమ్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, వన్ స్టాప్ సెంటర్ సఖీ పేరుతో రన్ అవుతున్నాయి. అదేవిధంగా ఎన్జిఓ హోమ్స్, ఉజ్వల హోమ్స్ ఉన్నాయి. అదేవిధంగా మహిళా ప్రాంగణాలు ఉన్నాయి. అలాంటి చోటికి పోలీస్ వాళ్ళు కూడా అక్కడికి ఆ మహిళను చేర్చటము, మరి వారికి అక్కడ షెల్టర్ ఇవ్వడము, అదేవిధంగా వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇవ్వడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా, మహిళా కమిషను అప్రోచ్ అవ్వడం చాలా ఈజీ అండి. ఏ డిస్ట్రిక్ట్స్లో ఆయా మెంబర్స్ ఉంటారండి. అందరూ ఇక్కడ హెడ్ ఆఫీస్లో ఉంటారు, ఆ డిస్ట్రిక్ట్లోనే మెంబర్ ఉంటారు. ఇప్పుడు పాత డిస్ట్రిక్ట్స్ అయితే 2 జిల్లాలకే ఒక మెంబర్ ఉన్నారు. ఈజీగా ఐడెంటిఫై అవుతారు ఆ మెంబర్. ఎందుకంటే విజిట్స్ చేసేటప్పుడు మా జిల్లాలకు పలానా మెంబర్ గారు ఉన్నారు, వాళ్ళ నెంబర్ కూడా చాలామందికి అందరికీ కూడా ఉంది. లేదు అన్నా కూడా గూగుల్లో చూసొచ్చు. ఎమర్జెన్సీగా ఇవ్వాల్సింది ఏంటి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా వెళ్ళి సేవ్ చేస్తారు. అదేవిధంగా మేము ఆ కేసును వాళ్ళ ద్వారా కూడా మాకు వచ్చినప్పుడు వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొక మేము చెప్పాలంటే ఒక విషయం అయితే మీ దృష్టికి తీసుకొస్తాను సార్. మహిళా కమిషన్లో మహిళలకు మీరు అడిగారు ఇందాక, ఒక మెంబర్గా మీరు తీసుకున్న డెవలప్మెంట్ ఏంటి, మీరేం చేశారు? మహిళా కమిషన్కు ఒక మహిళ ఎప్పుడొస్తుంది అంటే, మహిళా కమిషన్ ఎప్పుడు అప్రోచ్ అవుతుంది అంటే, తన హక్కులకు ఎక్కడైనా భంగం వాటిల్లినప్పుడు, తను ఏదైతే ప్రైమరీగా తను పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా సరే స్పందించకపోతే, లేదు అక్కడ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎఫ్ఐఆర్ అవ్వకపోతే, లేదు ఎఫ్ఐఆర్ అయినా సరే తనకు న్యాయం జరగకపోతే, ఛార్జ్షీట్ వేయకపోవటము, డిలే కావటము, లేకపోతే ఇంకేదైనా అలసత్వం జరిగినప్పుడు, వాళ్ళ హక్కులకు భంగం కలుగుతుంది అన్నప్పుడు ఉమెన్ కమిషన్ను ఆశ్రయిస్తారు. అదేవిధంగా ఒక మహిళ ఎక్కడైనా సరే అత్తమామలతో కానీ భర్తతో కానీ ఎక్కడైనా డౌరీ హరాస్మెంట్స్ కానీ సెక్షువల్ హరాస్మెంట్ కానీ ఫేస్ చేసినప్పుడు కూడా, లేదు ఇంకా ఇంట్లో ఏ సమస్యలతో అయినా సరే తను ఏదైనా ఏ విధమైన హరాస్మెంట్కి గురైనా సరే మహిళా కమిషన్ అప్రోచ్. ఇంకోటి, మీ మహిళా కమిషన్ కేవలం మహిళలకు సంబంధించి మాత్రమే, కానీ పిల్లలు కూడా ఈ పరిధి ఎంతవరకు ఉంటుంది మహిళా కమిషన్? మేము పుట్టిన బిడ్డ నుంచి వృద్ధాప్యం లేకొచ్చిన మహిళల వరకు కూడా మహిళా కమిషన్ సంరక్షిస్తుంది. ఒక పసిబిడ్డకు అన్యాయం జరిగినా సరే మహిళా కమిషన్ వెళ్తుంది. పండు వృద్ధురాలైనటువంటి మహిళకు అన్యాయం జరిగినా సరే మహిళా కమిషన్ ఎల్లవేళలా ఉంటుంది, స్పందిస్తుంది. ఇక మిగతా చెప్పాలంటే ఈ మహిళలకు నేను గతంలో ఉమెన్ కమిషన్ మెంబర్గా ఉన్నప్పుడు ఒక అన్నమయ్య జిల్లాలో సంఘటన మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అసలు ఒక స్టూడెంట్ మీద ఒక లెక్చరర్ అబ్యూస్ చేశాడు. అప్పుడు డైట్ కాలేజ్ అండి. అప్పుడు ఆ అమ్మాయికి సపోర్ట్గా ఒక లెక్చరర్ నిలబడింది. ఆమె లెక్చరర్ నిలబడినందుకు అక్కడ ఆ లెక్చరర్ను సస్పెండ్ చేయటం, ఆ అమ్మాయిని ఆ కాలేజ్ నుంచి మానిపించి ఇంకొక కాలేజ్ చేర్పించడం, ఇవంతా జరిగిన తర్వాత ఆ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ, అదేవిధంగా విక్టిమ్ ఆ అమ్మాయి, ఇద్దరు కూడా మహిళా కమిషన్ ఆశ్రయించారు. అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ జిల్లా కూడా నేనే ఇన్ఛార్జ్గా ఉన్నాను అప్పుడు మెంబర్గా. ఆ సమయంలో మనము ఇమీడియట్గా కేసును టేకప్ చేసి ఇమీడియట్గా మనము మన కమిషనర్ గారికి ఎంక్వైరీకి వేయడము, ఎడ్యుకేషన్ ఎస్సీకి సంబంధించి, అదేవిధంగా మరి కమిషనర్ గారు ఆర్జేడీ గారికి ఎంక్వైరీ కాల్ఫర్ చేయటం. ఎంక్వైరీలో ప్రాథమికంగా ఎటువంటి ఆధారాలు లేవు అన్నప్పుడు మేము చాలా గట్టిగా అడిగాం మహిళా కమిషన్, మీ దగ్గర ఆధారాలు లేకపోతే మా దగ్గర ఉన్నాయి ఆధారాలు, మేము ప్రెస్ మీట్ పెట్టి చూపించమంటే మేము చూపిస్తాము, మీ ఎంక్వైరీ ఎంతవరకు అని మేము గట్టిగా ఆ రోజు మెంబర్గా నేను నిలదీర్చాను. ఆ రోజు ఇమీడియట్గా మళ్ళీ ఇంకొక ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత అక్కడున్న ప్రిన్సిపల్ని లెక్చరర్ని ఇద్దరిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. తప్పు చేశారు అని నిరూపించగలిగింది ఉమెన్ కమిషన్. అదేవిధంగా మరి ఎస్ఎస్సి బోర్డ్ డైరెక్టర్ విషయంలో కూడా
మరి సచివాలయానికి మన సెక్రటరియట్కి సంబంధించిన 11 మంది మహిళలు మహిళా కమిషన్ ఆశ్రయించారు. మాకు వర్క్ ప్లేస్ హరాస్మెంట్ ఉంది. అప్పుడు కూడా మహిళా కమిషను ఎంత పెద్ద వాళ్ళైనా సరే మహిళల మీద వేధింపులకు పాల్పడితే ఖచ్చితంగా ఆ మహిళల పక్షాన మహిళా కమిషన్ నిలబడుతుంది. ఎంతటి వారికైనా సరే పనిష్మెంట్ పడే విధంగా పనిచేస్తుంది అన్నందుకు నిదర్శనము. రకరకాల కేసులండి, రకరకాల కేసులు. ప్రతి కేసులో కూడా అంటే ఫ్యామిలీ ఇష్యూస్లో ఎప్పుడు కూడా మేము కాంప్రమైజ్, మామూలుగా అఫీషియల్ వర్క్ ప్లేస్ హరాస్మెంట్లో మోరెవర్ ఒక 25 మెంబర్స్ వరకు మేము యాక్షన్ తీసుకుని ఉంటామండి. 25 మెంబర్స్ వరకు, చిన్న ఎంప్లాయీ దగ్గర నుంచి ఈవెన్ మీకు చెప్తున్నా కదా ఎస్ఎస్సి బోర్డు డైరెక్టర్స్ వరకు కూడా మేము అంత పెద్ద స్థాయి అయినా సరే ఒక మహిళా ఉద్యోగి మీద హరాస్మెంట్ చేసిన, లేదు తను ఉద్యోగి అయి ఉండి తన భార్యని ఇంట్లో హరాస్మెంట్ చేసిన, లేదు తను ఇక అక్రమ సంబంధాలకు వెళ్ళిపోయి ఈ భార్యను నిర్లక్ష్యం చేసిన, లేదంటే అక్కడ పనిచేసే మహిళా ఉద్యోగుల మీద వ్యంగ్యంగా నవ్వడము, లేకపోతే వారి పట్ల ఒక రకమైనటువంటి జుగుప్సాకరమైన పద్ధతులు అవలంబించిన, వీటన్నింటి మీద ప్రాపర్ ఎంక్వైరీ వేశాము. ఆ ఎంక్వైరీ తర్వాత మేము స్వయంగా వాళ్ళను ఇక్కడికి మహిళా కమిషన్ ఆఫీస్కు పిలిచి వాళ్ళ సాక్ష్యాలన్నింటినీ కూడా మేము నోట్ చేసుకోవటం, ఆ ప్రాపర్ ఎంక్వైరీలోనే మాకు తప్పు చేశాడని తేలిన తర్వాత గవర్నమెంట్కు మేము ప్రిఫర్ చేస్తాం. నెలకు సుమారుగా ఎన్ని కంప్లైంట్స్ వస్తాయి మహిళా కమిషన్కు? ఒక నెలకి ఈ రాష్ట్రం అంతా కలిపితే ఖచ్చితంగా ఒక 50 to 60 వస్తాయి. వాటిల్లో ఏం చేస్తామంటే కొన్ని సివిల్ మ్యాటర్స్ వస్తాయి, సివిల్ మహిళా కమిషన్ చూడదు. ఫినాన్స్ వస్తాయి, ఫినాన్స్ కూడా మేము చూడదు. మేము ఎంతవరకు ఏంటంటే ఆ మహిళ హక్కులకు భంగం వాటిల్లినా, ఆమె మీద ఎవరైనా సరే దాడి జరిగిన, లేదు ఆవిడకి ఎక్కడైనా సరే రక్షణ భద్రతో కొరబడినా, లేదా ఆమె ఎక్కడైనా సరే మోసపోయినా, ఇలాంటి వాటికి మాత్రమే మహిళా కమిషన్ స్పందిస్తుంది. అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ దిశగా, మహిళను ఎంపవర్మెంట్ దిశగా నడిపించేందుకు అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించాము. అదేవిధంగా వర్క్ ప్లేస్ హరాస్మెంట్ మీద కూడా చాలా సెమినార్స్ మేము నిర్వహించాము. ఎంప్లాయీస్ అంతటికి కూడా మహిళా కమిషనే ప్రభుత్వం ద్వారా, మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా మరి ఐసీసీ కమిటీస్ వచ్చే విధంగా కూడా మహిళా కమిషన్ పనిచేసి ఎంపవర్మెంట్ కోసం మహిళా కమిషన్, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చేసిన ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మహిళా కమిషను అనేక రకమైన పనులు చేసిందండి ఈ రాష్ట్రంలో. ప్రభుత్వ సహాయ సహకారాలు, ఈరోజు ప్రభుత్వం అందిస్తున్న ఏదైతే సంక్షేమ పథకం ఉంటుందో మహిళా కమిషన్కు డైరెక్ట్గా ఎంపవర్మెంట్ చేసేది ఏంటంటే అవగాహన. మీరు ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్ చేయూత పథకం ద్వారా మీకు సమ్ అమౌంట్ వచ్చింది, దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటూ ఆ మహిళ తన కాళ్ళ మీద నిలబడుతూ తాను ఆర్థికంగా నిలదొక్కోవాలంటే తను ఏ రంగాలను ఎంచుకోవాలి, ఏ విధంగా తను ధైర్యంగా ముందుకు రావాలి, అదేవిధంగా తను ఎక్కడ కుంగిపోకుండా తాను మరింత ఉన్నతమైన స్థాయికి ఎదిగే విధంగా మహిళా కమిషన్ వారికి ధైర్యాన్ని ఇవ్వటం, ఆసరాగా తోడుగా నిలబడటం, వారికి అవసరమైతే వారికి సహాయ సహకారాలను అందించటం, వాళ్ళని ప్రోత్సహించటం, ఇలాంటి వాటి ద్వారా అదేవిధంగా వర్క్షాప్స్ చేస్తామండి. ఏదైతే పోషణకు సంబంధించి మాల్ న్యూట్రిషన్ అన్నది ఈరోజు లేదు, గతంలో చాలా సందర్భాలలో మనం మదర్ మోటారిటీ రేటు చూసాము, చైల్డ్ మోటారిటీ రేటు కూడా చూసాము. అప్పట్లో గర్భవతులు మరి డెలివరీకి అప్పుడు చాలామంది చనిపోయేవాళ్ళు, మనం గతంలో చాలాసార్లు చూసాం. కానీ ఈ 5 సంవత్సరాల్లో మీరు గమనించినట్లయితే మదర్స్ మోటారిటీ రేటు అస్సలు లేదు. ఎక్కడ అంటే అది ఏదైనా వారికి ప్రత్యేకంగా వారికి ఏదైనా లోపల రుగ్మత ఉంటే తప్ప, ఎక్కడ రక్తహీనతతో కానివ్వండి, లేదంటే ఇమ్యునైజేషన్ లేకపోవడం కానివ్వండి, పౌష్టికాహార లోపం వల్ల కానివ్వండి, ఎక్కడా కూడా బిడ్డ కానీ తల్లి కానీ చనిపోయిన దాఖలాలు ఈ రాష్ట్రంలో లేవు. సో మేము ఆ విధంగా మహిళను ముందుకు తీసుకెళ్ళగలిగాం. అదేవిధంగా రాజకీయంగా కూడా ఈరోజు నాలాంటి ఒక సామాన్యురాలు కూడా ఈరోజు మహిళా కమిషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఇలా కూర్చొని ఇంతమంది మహిళలకు, కోట్లాది మంది మహిళలకు అండగా నిలబడే స్థాయి నాకు వచ్చింది అంటే, ఈరోజు ఒక రాజకీయ పార్టీలో నేను కూడా ముందడుగు వేసి నడిచాను కాబట్టి అనేక మంది మహిళలను నేను ప్రోత్సహించాను. ఆ ప్రోత్సాహాన్ని నా వెనుక ఉండి ఒక ముఖ్యమంత్రి గారు నాకు భరోసా ఇచ్చారు, ఈరోజు నాకు అవకాశం ఇచ్చారు. ఆ విధంగా అడుగులు వేసే విధంగా మేము కూడా అనేక మంది మహిళలను
అవకాశాలు లేవు అని కలవడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు మాకు, మేము ఇంత కష్టపడి పని చేసినా కానీ. లేదండి, అది తప్పు. నేనేం పెట్టానంటే అది మీకు ఇప్పుడు చెప్తాను నేను. ఒకసారి ఒక గవర్నమెంట్ పిఏ అనమాట, తిరుమలలో పిఏ కొంచెం అతను కొద్దిగా రూడ్గా బిహేవ్ చేశారు. ఎక్కడ కూడా నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఏ మహిళ గౌరవానికి, తన భద్రతకు, తన రక్షణకు, తన గౌరవానికి భంగం వాటిల్లితే మానసికంగా వేదన చెందుతుంది. నేను మీకు ముందే చెప్పాను ఇంటర్వ్యూలో, నేను కూడా కొన్ని ఎదుర్కొన్నాను. అది ఎప్పుడూ కూడా ఎవరి ద్వారా ఎదుర్కొన్నాను అంటే ఒక పిఏ, నేను అది మెన్షన్ చేశాను. 11 సంవత్సరాలు పనిచేసాము, ఒక పిఏ ఆఖరికి గౌరవం కూడా ఇవ్వడం లేదు అనేది నేను మెన్షన్ చేశాను. అప్పుడు చెప్పినప్పుడు కూడా నేను దాన్ని కొంత మీడియా, ఎల్లో మీడియా, మనకు తెలిసిందే కదండి, ఒక ఛాన్స్ దొరికితే చాలా చాలా ఆవేదన అంటూ టైటిల్స్ పెట్టడము. అప్పుడు కూడా నేను చాలా గట్టిగా స్ట్రాంగ్గా రిప్లై చేశానండి ఆ మీడియాకు కూడా. ఇంకోటి, ఇప్పుడు ఇంతకీ మీ మహిళా కమిషన్లో చైర్లు వచ్చాయా? నేను దానికి కూడా మీకు సమాధానం చెప్తాను. మహిళా కమిషన్లో ఇంతవరకు మెంబర్స్కి ప్రత్యేకమైన ఛాంబర్స్ లేవు అన్నది, మేము ఒక చిన్న చిన్న క్యాబిన్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ డిస్ట్రిక్ట్లో ఉంటాం కాబట్టి, ఇక్కడ ఎక్కువ ఉండం కాబట్టి ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఎందుకు అన్నది, మేము ఎక్కువ రూమ్స్ తీసుకోలేదు. కమిషన్ అంటే ఈ రెంట్ కూడా గవర్నమెంట్ మీదే బర్డెన్ అవుతుంది, సో మేము తీసుకోలేదు. దానికి ఏం చేశారంటే, నన్ను ఇన్ని కోట్లు సంపాదించారు మహిళా కమిషన్లో అంటూ నన్ను కార్లు తీసుకున్నారు. ఇవన్నీ నా మీద అలిగేషన్స్ వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, మాకు కూర్చునేందుకు ఒక ఛాంబరు, ఒక మంచి కుర్చీ కూడా ఉండదు. కోట్లు ఎక్కడ కూర్చొని సంపాదించాను నేను, ఎందుకు మీరు మా మీద పడుతున్నారు? మా దగ్గరికి వచ్చింది అభాగ్యులు, అన్యాయమైన ఆ మహిళలు, ఆశ్రయాలు కోల్పోయిన మహిళలు. అలాంటి వాళ్ళకి మాకు చేతనైతే ఒక పూట తిండి పెడతాము, ఒక పలానా చోటికి వాళ్ళు షెల్టర్ ఇస్తాము, లేదా వాళ్ళను చేర్చేదానికి ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ ఇస్తాం తప్ప మేమెలా సంపాదిస్తాము కోట్లు అనేది నేను ఆవేదన వెలిపించానండి. ఇది నిజము. అయితే ఈరోజు నేను వచ్చిన వెంటనే చేసింది ఏంటంటే, నేను యాజ్ ఏ ఉమెన్ కమిషన్ మెంబర్గా నేను ఏ సమస్యలు అయితే నేను ఫేస్ చేశాను, ఆ సమస్యలన్నింటికీ ఫుల్ స్టాప్ పడుతుంది. మా మెంబర్స్ అందరికీ కూడా ఛాంబర్స్ అరేంజ్ చేసే విధంగా పార్టిషన్స్ చేయిస్తున్నాను, క్యాబిన్స్ సపరేట్గా ఉండే విధంగా. ఎప్పుడు కూడా డిగ్నిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైము విక్టిమ్ వచ్చి ఒక మెంబర్ తన ఇష్యూ చెప్పుకోవాలంటే వాళ్ళు కూడా ప్రైవసీ కోరుకుంటారు. ఆ ప్రైవసీ లేదనేది ఇక్కడ ఉన్న సమస్య. క్వార్టర్ లిమిట్ అరేంజ్ చేస్తున్నాం, మెంబర్స్ కూడా ఇన్ఫార్మ్ చేసాం ఆల్రెడీ, క్యాబిన్స్ అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నామని. వెంకటలక్ష్మి గారు, నాకు తెలిసి మీ ప్రయాణం అనేది ఒక సోషల్ మీడియా వాలంటీర్గానే స్టార్ట్ అయింది. సోషల్ మీడియా వాలంటీర్గా స్టార్ట్ అయింది. సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటూ ఉద్యోగ పార్టీ కోసం పనిచేశారు. అక్కడి నుంచి ఉమెన్ కమిషన్ మెంబర్ అయ్యారు, ఈరోజు ఉమెన్ కమిషన్ చైర్మన్ అయ్యారు. సో ఇది ఒక కార్యకర్తకు వచ్చిన గుర్తింపా, లేకపోతే లాబింగ్ ద్వారా వచ్చిన? లాబియింగ్ అంటే వెనక ఒక పెద్ద వ్యక్తులు ఉండాలి, లేదా డబ్బు ఉండాలి, లేదా సొసైటీలో ఏదైనా సరే మనకు ఆస్తులు అంతస్తులు ఉండాలి. ఈ రోజుటికి నేను బాడిగా రెంట్ కట్టుకునే ఇంట్లోనే ఉంటున్నా. నా వెనక ఎవరు కూడా పెద్ద, మా ఇంటి నుంచి మా ఫాదర్ కాంగ్రెస్లో ఉండేవారు, కానీ గొప్ప నాయకుడు కాదు, కానీ ఒక టెంపుల్ చైర్మన్గా కూడా వర్క్ చేశారు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో. నా వెనక ఎవ్వరూ లేరండి. నాకు డిగ్రీ వరకు చదివాను. నేను తర్వాత మ్యారేజ్ అయి నా పిల్లలు పుట్టిన తర్వాత నేను MBA చేశాను. దాని తర్వాత నేను నర్సింగ్ చేశాను. నేను ఒక హెల్త్ అసిస్టెంట్గా కడప జిల్లా సిద్ధవటంలో గవర్నమెంట్ జాబ్ చేశాను. నేను ఆ చేస్తున్న క్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించటం అన్నది నా హృదయాన్ని కలచివేసింది. నిజంగా ఆయన అంటే అత్యంత అభిమానం కలిగిన దాన్ని నేను. ఆయన చనిపోయిన రోజు నుంచి ఈ రోజుటికి మా ఇంట్లో నేను దేవుడికి దండం పెట్టిన తర్వాత ఆయనకు దండం పెట్టే నేను బయటికి వస్తాను. అంత గొప్ప అభిమానం నాకు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు నేను ఒక 3 months పాటు ప్రతిరోజు ఏడ్చుకుంటూ కూర్చునేదాన్ని. అదంతా జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బయటికి ప్రజల్లోకి రావడము, ఓదార్పు యాత్ర చేయటము, అదంతా చూసి కూడా చాలా ఆవేదన చెందేదాన్ని. మనము రాజశేఖర రెడ్డి గారు ఎంతోమందికి, పేదవారికి, అప్పటికి మాలాంటి కుటుంబాలందరికీ కూడా విద్య ద్వారా కానీ, ఆరోగ్యం ద్వారా కానివ్వండి, సంక్షేమం ద్వారా కానివ్వండి, ప్రతి పేదవాడి తలుపు గుండె తట్టాడు ఆయన. అలాంటి వ్యక్తి చనిపోయినప్పుడు ఆ కుటుంబానికి అండగా నిలవాల్సిన బాధ్యత మన మీద ఉంది అనిపించింది. అభిమానం ఉండి ఇంట్లో ఏడుస్తే ఏమొస్తుంది? అభిమానం ఉండి ఇంట్లో నాకు అభిమానం ఉంది రాజశేఖర రెడ్డి గారి మీద అంటే ఏమొస్తుంది? కుటుంబానికి అండగా నిలబడాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించినప్పుడు నేను జాబు వదిలేసి
ఆ రోజు నేను నా గవర్నమెంట్ జాబును వదిలేసి గవర్నమెంట్ జాబ్ వదిలేసి మరి రాజకీయాల్లోకి వచ్చారు అని అంటే మరి మీ ఫైనాన్షియల్ స్టేటస్ బాగున్నట్లే. అదే చెప్తానండి మీకు, నేను చెప్తానండి. నేను ఆ రోజు గవర్నమెంట్ జాబు వదిలేసి నేను నా వెనక నా బ్రతుకు తెరువు గురించి కూడా ఆలోచించలేదు. సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతుంది. సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతుంటే మేము తిరుపతిలో ఉన్నాను. నేను అక్కడే ఉద్యమంలోకి వెళ్ళి ఒకరోజు స్పీచ్ ఇచ్చానండి. నేను నా మనసులో రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానము, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానమే ఒక స్పీచ్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి గారు, మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలమ్మా, మీలాంటి యాక్టివ్ రోల్లో ఉన్న మహిళలు ముందుకు రావాలమ్మా అని అడిగారు. సార్ నేను జాబ్ చేస్తున్నాను, నేను రాలేను అని అన్నాను. అప్పటికి జాబ్ వదలలేదు. కానీ దాని తర్వాత నేను జాబ్ చేస్తూ నేను ఇలాంటి వేదికలను పంచుకోకూడదు కాబట్టి ఏదైనా చేద్దాం, ఇంకొకటి ఏదైనా సరే. ప్రతి మహిళ జాబ్ చేస్తేనే బ్రతకాలని లేదు కదండి. ప్రతి మహిళకు వెనకెవరో సపోర్ట్ ఉంటేనో లేకపోతే ఆస్తులు అంతస్తు ఉంటేనే సమాజంలో బతకాల్సిన అవసరం లేదు. కూలి పని చేసి బతకొచ్చు, లేదంటే కనుక ఈరోజు గౌరవంగా బతికేదానికి ఏ పనైనా చేసి గౌరవప్రదమైన పని చేసి బిడ్డలను పోషించవచ్చు, వాళ్ళు బతకొచ్చు. అలాంటిదే నేను ఏమైనా చేయగలనని నిర్ధారించుకున్న ఒక రెడ్డి మ్యారేజ్ బ్యూరో నిర్వహించాను. నేను ఆ బ్యూరో నిర్వహించానండి. పార్టీలో పనిచేసినన్ని రోజులు కూడా నేను చాలా అఫీషియల్ వాళ్ళకి అందరికీ కూడా చాలా మ్యారేజెస్ కూడా నేను ఇది చేయడం జరిగింది. నేను ఈవెన్ ఆర్థికంగా బాగా ఉన్న వాళ్ళ ద్వారానే వాళ్ళ పెళ్ళిళ్ళే నేను మ్యారేజెస్ సెట్ చేయడం జరిగింది. అలాంటి క్రమంలోనే నేను నా కుటుంబాన్ని పోషిస్తూ నేను కూడా రాజకీయంగా ఎదిగేదానికి నా సొంత ఖర్చులు పెట్టి, ఎక్కడ లాబియింగ్స్ లేవు, గ్రౌండ్ స్థాయిలో, ఓన్లీ సోషల్ మీడియా కాదండి, గ్రౌండ్ స్థాయిలో తిరుపతిలో ఎంఆర్పల్లి అనే ఒక ఏరియాని, ఎంఆర్పల్లి ఏరియాను నేను ఇన్ఛార్జ్గా ఆఫీస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఆఫీస్ నుంచి ఇన్ఛార్జ్గా ఇచ్చారు. 2012 నుంచి నేను ఇన్ఛార్జ్గా ఎంఆర్పల్లి చేశాను. అంతకుముందు అంత సమైక్యాంధ్ర ఉద్యమం కంటిన్యూగా అందరం కలిసి చేసేవాళ్ళం. దాని తర్వాత ప్రతి ఎలక్షన్లో కూడా కీలకమైన రోల్ను నేను పోషించాను. అక్కడ ప్రత్యేక హోదా ఉద్యమాలు కానివ్వండి, సమైక్యాంధ్ర ఉద్యమాలు కానివ్వండి, దీక్షలు కానివ్వండి, ధర్నాలు కానివ్వండి, ఏవి జగన్ గారు పిలుపునిచ్చినా కూడా ముఖ్యమంత్రి గారు అప్పుడు ప్రతిపక్ష నేతగా ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందుండి. లక్ష్మి గారు చాలా మంది ఉంటారు కార్యకర్తలు, కానీ మీకే ఉమెన్ కమిషన్ మెంబర్గా ఎందుకు ఇచ్చారని ప్రశ్న. అంటే నేనేమైనా అంటే నేను ప్రత్యేకమని నేను చెప్పనండి. అందరూ కూడా పార్టీ అధికారంలోకి రాకముందు మేము చేసిన పనులు అవే కొలమానం తప్ప మాకు లాబియింగ్స్ మాకు తెలియదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఈ పదవులు ఉంటాయన్నది కూడా మాకు తెలియదు. మేము కేవలం మాకు కావాల్సింది వైఎస్ఆర్ గారి బిడ్డ ముఖ్యమంత్రి కావాలి. వైఎస్ఆర్ గారు ఎట్లా ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాడు, జగన్ గారు ముఖ్యమంత్రి అయితే అలాగే చేస్తారు. వాళ్ళలో మేముంటాం. సుభిక్షంగా ఉందండి. ఎక్కడైనా మీరు ఐ డ్రీమ్ ద్వారా రండి. నేను ఈరోజు మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేను మహిళల దగ్గరికి తీసుకెళ్తాను. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ సుభిక్షంగా ఉంది, ప్రతి మహిళ కూడా సంతోషంగా ఉంది. ఈరోజు ఎక్కడా కూడా దళారీ వ్యవస్థ లేదండి. దళారీ వ్యవస్థ రూపుమాపారండి. అభివృద్ధి అన్నది చూసే వాళ్ళకు ఉంటుంది. కొంతమంది మేము కళ్ళకు గంతలు కట్టుకుంటాము, మాకు కనిపించలేదు కాబట్టి ఇంకెక్కడా లేదు అని అంటే అది అవివేకం అవుతుంది. ఈరోజు చూస్తే ప్రతి జిల్లాలో కూడా ఏ విధంగా డెవలప్మెంట్స్, ఇండస్ట్రీస్ స్టార్ట్ అయ్యి రన్ అవుతున్నాయి, కొన్ని ఓపెన్ అయినాయి, కొన్ని ఓపెనింగ్కి దగ్గరలో ఉన్నాయి. ఈరోజు వైద్య కళాశాలలు కానివ్వండి, ఈరోజు ఫిషింగ్ హార్బర్స్ కానివ్వండి, అదేవిధంగా ఈరోజు జలయజ్ఞం సంబంధించిన ఈ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఏ విధంగా ఎంత పరుగులు పెట్టించి అభివృద్ధిని తీసుకెళ్తున్నారు. మరి అదేవిధంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటినీ సమపాలలో తీసుకెళ్తూ ఈరోజు అద్భుతమైన పాలన అందిస్తున్నారు. కాబట్టే ఈరోజు జగన్ గారు ఎక్కడ వేరేదేం చెప్పట్లేదు. మీరు ఈ మధ్య ఒక వాలంటీర్ అమ్మాయి స్పీచ్ వినాలండి, నేను మీకు పంపిస్తాను తర్వాత. ఉమెన్ ట్రాఫికింగ్ ఎక్కడ చేశారో రాజకీయ నాయకులు రోడ్ల మీద బహిరంగంగా మైకులు పెట్టి చెప్తే కుదరదండి. ఈ రాష్ట్రంలో లేని వాళ్ళు, ఈ రాష్ట్రంలో ఓటు ఉండదు, ఈ రాష్ట్రంలో నివాసం ఉండదు, ఈ రాష్ట్రంలో ఓటు హక్కు లేదు, ఆధార్ కార్డు కూడా ఉండదు. పక్క రాష్ట్రాలలో ఉన్న వాళ్ళు ఈ రాష్ట్రానికి వచ్చి ఈ రాష్ట్రంలో కేవలము రెచ్చగొట్టే ధోరణి, ఈ ప్రజలను రెచ్చగొట్టాలి, ఏదో జరిగిపోతుందన్న అభూత కల్పనలు సృష్టించి. ఎందుకంటే
మేమేమి ఇది చేస్తాము అని చెప్పాలండి. ఎప్పుడు రాజకీయ నాయకులు ఇదిగో గతంలో మేము ఇది చేసాము, నెక్స్ట్ వస్తే ఇది చేస్తాము, కాబట్టి మీరు నన్ను నమ్మండి అనాలి. అది లేనిప్పుడు ఇప్పుడు ఇటువైపు ఏమో నేను చేసింటే మంచి జరిగింటే నన్ను ఆదరించండి అంటున్నారు. ఇటువైపు ఏమో మేమేమి చేయలేదు, మేమేమి చెయ్యము, ఇవేమీ లేవు. కేవలం ఏంటంటే మహిళలు సెన్సిటివ్ మ్యాటర్ అండి. మహిళలు అంటే ఒక మహిళల మీద ఏదైనా సరే ఇమీడియట్గా ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఒక్కసారిగా ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ట్రాఫికింగ్ అవుతున్నారా, ఏ అక్రమ రవాణా జరిగిపోతుంది అనేది ఎంత పెద్ద ఆరోపణ చేసిన నాయకుడి పైన మహిళా కమిషన్ ఏమైనా చర్యలు తీసుకుందా? మహిళా కమిషను ఇప్పుడు ఒకటండి, గౌరవం ఉన్న వ్యక్తికి మహిళా కమిషన్ అంటే విలువ ఇవ్వాలి. ఆడవాళ్ళకే విలువ ఇవ్వని వాడు మహిళా కమిషన్కి ఇస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మేము నోటీసులు ఇవ్వడం ఆ రోజు కూడా జరిగింది. ఎక్కడి నుంచి మీకు ఆ డేటా వచ్చిందో ఇవ్వండి అన్నాము. మరి ఎక్కడా కూడా ఏ స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ ఎక్కడా కూడా మరి ఏ నిఘా సంస్థ అతనికి చెప్పిందో తెలియదు. నిఘా వర్గాలు ఆయన చెవిలో చెప్పాయేమో. నిఘా వర్గాలు ఎప్పుడు పర్సనల్గా ఒక వ్యక్తికి చెప్పరండి, అది పబ్లిక్ డొమైన్. అది మనం ఎవరము కూడా ఏం జరిగింది, ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు జరుగుతున్నాయి, ఏమున్నాయి. ఇప్పుడు ఒకటండి, ట్రాఫికింగ్ అన్నారండి దీన్ని. అతను నిజంగా ఒక అజ్ఞానంగా మాట్లాడడం అన్నది సరైన కాదు మహిళల పక్షంలో. ఎందుకంటే అతనికి తెలిసింది ఒకటే, మహిళలను గౌరవించటం అతనికి ఏ రోజు తెలియదు. ఈ రోజుకి కూడా మహిళ విలువ తెలుసుకోలేని మూర్ఖులు మాట్లాడే మాటలను మహిళా కమిషన్ ధీటుగా సమాధానం చెప్తుంది. మహిళలు మిస్సింగ్ అయినప్పుడు ఒక అమ్మాయి మిస్సింగ్ అవడానికి కారణాలు ఉన్నాయి. ఒకటి, ఎగ్జామ్ ఫెయిర్తో తను ఎక్కడైనా చెప్పా పెట్టకుండా బంధువుల ఇంట్లో షెల్టర్ తీసుకోవచ్చు, చెప్పా పెట్టకుండా స్నేహితురాలు ఇంటికి వెళ్ళొచ్చు, లేదా చెప్పా పెట్టకుండా కొద్దిసేపు ఎక్కడైనా సరే తెలిసిన వాళ్ళ ద్వారా ఉండొచ్చు. ఇంకొకటి, లవ్ అఫైర్లో ఉన్నప్పుడు కూడా అమ్మాయి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇంకా రకరకాల కారణాలు, ఇంట్లో ఏదైనా పెద్దవాళ్ళు అరిచారనో లేకపోతే అడిగింది ఇవ్వలేదనో, చిన్నపిల్లల మనస్తత్వంతో కొంతమంది ఎవరైనా మిస్సింగ్ అయినప్పుడు వెంటనే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ లొకేషన్స్ను ట్రేస్ అవుట్ చేస్తూ అమ్మాయి అక్కడ ఎక్కడెక్కడ తిరిగింది, ఎవరితో అయినా ఫోన్ మాట్లాడిందా, లేకపోతే బహిరంగ ప్లేసుల్లో ఉన్న సీసీ ఫుటేజెస్ ద్వారా వాళ్ళు ఖచ్చితంగా అమ్మాయిని ఆచుకుని కనుక్కునేదానికి చేస్తారు. ఫస్ట్ ప్రైమరీగా ఏం చేస్తారు, మిస్సింగ్ కంప్లైంట్ చేస్తారు, ఎఫ్ఐఆర్ చేస్తారు. మిస్సింగ్ ఎఫ్ఐఆర్ చేసినప్పుడు అక్కడ ఇప్పుడు మనకు ఫస్ట్ కంప్లైంట్స్ ఒకటి ఉంటుంది, తర్వాత లాస్ట్లో ఎన్ని సాల్వ్ అయినాయి, ట్రేస్ అవుట్ ఎన్ని అయినాయి, తర్వాత ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి అన్నది కూడా చూడాలి కదండి. చదువుకున్న జ్ఞానులైతే 1,00,000 పుస్తకాలు 2 లక్షలు చదివితే ఏం లాభము? కనీసం కేసు ఒకటి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత దాని స్టేజెస్ ఏమో ఉంటాయి కదా, ఆ స్టేజెస్ కూడా చూసుకోవాలి కదా. ట్రేస్ అవుట్ అయిన తర్వాత రాస్తారండి అక్కడ, ఈ అమ్మాయి ట్రేస్ అవుట్ అయింది, పలానా చోట అయింది, పలానా ఇష్యూ మీద అమ్మాయి బయటకు వెళ్ళిపోయింది. ఎక్కడ ట్రాఫికింగ్ లేదు ఆంధ్రప్రదేశ్లో. ఏమన్నా పవన్ కళ్యాణ్ ఎవరినైనా ట్రాఫికింగ్ చేస్తున్నారా అన్నది మాకు కూడా అనుమానం వచ్చింది. మేము కూడా అన్నాము, జనసేనలో ఉన్న మహిళలే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా జనసేనలో మహిళలు పాపం అభిమానులు, వాళ్ళందరూ రాజకీయాలు కాదండి, వాళ్ళకు సినిమా యాక్టర్గా అభిమానిస్తారు చాలామంది అతన్ని. వీర మహిళలు ఉంటారు. ఈరోజు ఒక అమ్మాయి రాయపాటి అరుణ అనే అమ్మాయి కూడా చాలా అభిమానం పవన్ కళ్యాణ్ గారు అంటే. ఆ అమ్మాయి పైన సొంత పార్టీ వాళ్ళు దాడి చేశారు. మరి పవన్ కళ్యాణ్ మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడలేదు? రాజకీయం. పబ్లిక్ మీద ఉన్న కన్సర్న్ ఎవరో తెలియదు, అసలు ట్రాఫికింగ్ అయిందో లేదో తెలియని వాళ్ళ గురించి నువ్వు అంత కన్సర్న్ చూపిస్తే, నీకోసము ఇన్ని సంవత్సరాల నుంచి పొద్దున్నేసంటే రాత్రి వరకు లైవ్ డిబేట్స్లో కూర్చొని అమ్మాయి అంత దారుణంగా ముఖ్యమంత్రిని కూడా మాట్లాడే స్థాయిలో ఉన్న అమ్మాయి మీద దాడి చేస్తే పార్టీలో, మరి ఎందుకు ఆ అమ్మాయి మీద కన్సర్న్ చూపించలేదు? పవన్ కళ్యాణ్కు అవకాశవాద రాజకీయాలు. అతను ఫుల్ టైం పొలిటీషియన్ కాదు. అతను కేవలం ఏంటంటే షూటింగ్స్ గ్యాపుల్లో వచ్చి ఏదైనా కొంచెం ఇక్కడ మాట్లాడి అదేదో వాళ్ళ పబ్బం గడుపుకోవడం తప్ప. ఇప్పుడు తెలంగాణలో ఒక ఇన్సిడెంట్ జరగగానే మనకి దిశ చట్టం పట్టుకొచ్చాం, ఆమోదం ఉందా మేడం? దిశ చట్టము ఆమోదం కోసం ఇక్కడ అసెంబ్లీలో ఆమోదం పొందిందండి, పార్లమెంటుకు పంపడం జరిగింది. పార్లమెంటులో తర్వాత రాష్ట్రపతి గారి దగ్గర అది పెండింగ్లో ఉందండి. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా ప్రయత్నం చేశారు దాన్ని ఇమీడియట్గా ఆమోద ముద్ర పొందాలని. లాస్ట్ టైం మేము గవర్నర్ని కలిసినప్పుడు కూడా గవర్నర్ గారు కూడా అన్నారు కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి, ఆ కరెక్షన్స్ తర్వాత తప్పకుండా ఆమోద ముద్ర పొందుతుందన్నారు. అంతవరకు కూడా ముఖ్యమంత్రి గారు ఈ ఏదైతే పక్క రాష్ట్ర మహిళలకు
ఇంత దారుణమైన సంఘటన జరిగినప్పుడు ఆ పేరుతోనే దిశ అనే యాప్ను తీసుకురావడం, దిశ అనే చట్టాన్ని చేయాలి అన్న ఈ నా రాష్ట్రంలో నాక్కచెల్లెమ్మలకు జరగకూడదు అన్నది ముఖ్యమంత్రి గారి ఇంటెన్షన్. ఈరోజు మీకు రోజుకు ఎన్ని అది కూడా ఇబ్బందులు ఉంటాయి? లేదండి, పోలీస్ దిశ పోలీస్ స్టేషన్ సపరేట్ ఉన్నాయి. ప్రతి పోలీస్ స్టేషన్ దిశకే వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు యాప్లో మనం SOS బటన్ నొక్కినప్పుడు ఆ యాప్ ఎక్కడైతే వాళ్ళు ట్రేస్ అవుట్, ఎక్కడ లొకేషన్ ఉంటుందో కన్సర్న్ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కు వాళ్ళకి లొకేషన్ షేర్ అవుతుంది. అప్పుడు మనం యాప్లో ఆల్రెడీ వాళ్ళకి ఎవరైతే వాళ్ళ దగ్గర వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇంటి వాళ్ళు ఫోన్ నెంబర్స్ వాళ్ళకు కూడా ఇమీడియట్గా వాళ్ళు ఇంటిమేట్ చేయటము, పోలీసులు వితిన్ మినిట్స్లో అక్కడికి చేరుకోవటము ఆ లొకేషన్ ద్వారా. SOS బటన్ నొక్కకపోయినా సరే షేక్ చేసినా కూడా ఇమీడియట్గా ఎంతోమందిని కాపాడింది దిశ యాప్ అండి. ఈరోజు దిశ యాప్ చేతిలో ఉంటే ఆ ఆడబిడ్డకు తన సొంత అన్న తన వెన్నట్టి వచ్చినట్టే అండి, అంత భద్రత కలిగిస్తుంది దిశ. అదేవిధంగా ఈరోజు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, మనం రమ్య హత్య కేసు గుంటూరు నడి రోడ్డులో రమ్య అనే ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో ఒక ఉన్మాది చంపడం, దాని మీద మనం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ద్వారా మరి ఇమీడియట్గా ఆఫ్ లైఫ్ టైం పనిష్మెంట్ కూడా వేయించడం జరిగింది. ఈ ప్రభుత్వం సాధించిన ఇలాంటి ఎన్నో సక్సెస్ ఉన్నాయి. అయితే పూర్తి ఆమోదముద్ర దిశ పొందితే ఏ ఒక్క మహిళ వైపు కన్నెత్తి చూడాలన్న చెడు ఉద్దేశంతో భయపడే పరిస్థితి ఆ చట్టం ద్వారా వస్తుందండి. అది రావాలని మేము మహిళా కమిషన్ నుంచి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ మహిళలు కోరుకుంటున్నారు. లోకేష్ లాంటి వాళ్ళు ఆ ప్రతులను కూడా తగలబెట్టిన చరిత్రలు కూడా మనం చూసాం. రాజకీయ పార్టీలు మహిళలకు లేదా అమాయక ప్రజలకు మంచి జరిగితే మనల్ని మర్చిపోతారేమో, ఎవరైతే మంచి చేస్తే వాళ్ళనే ఎత్తున పెట్టుకుంటారన్న అభద్రతా భావంతో ఆఖరికి మహిళల కోసం ఇంత గొప్ప చట్టం చేస్తే ఆ చట్టం చేసిన ప్రతులను కూడా తగలబెట్టింది లోకేష్ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మీరు ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవులు ఇస్తాను అంటూ బహిరంగ సమావేశాల్లో యువతను రెచ్చగొడుతున్నాడు. అదే యువత రాజకీయం కాదండి ఇది. నేను మహిళల భద్రత, మీరు దిశ గురించి మాట్లాడినప్పుడు దిశ ప్రతులను తగలబెట్టింది ఒక రాజకీయ నాయకుడు. ఇలాంటిది చర్యలు ఎవరికీ మంచిది కాదు. ఏ మహిళను కూడా, ఏ పార్టీలు కూడా, ఏ వ్యక్తులు కూడా మహిళలను దూషించొద్దండి. మహిళలను సంస్కరించండి, మహిళలను గౌరవించండి. ఎప్పుడైతే మహిళలకు మీరు గౌరవిస్తారో, ఈరోజు బయట ఉన్న మహిళలను, ఎవరో తెలియని మహిళలను మీరు ఇంత దారుణంగా ట్రోల్ చేస్తే మీ ఇంట్లో మహిళలకు ఎంత గౌరవం ఇస్తున్నారు? మీరు ఒక మహిళ జన్మస్థానం గురించి మీరు మాట్లాడుతున్నారంటే అది మీరు వేరే ద్వారా, మీ జన్మస్థానం ఏంటి? దాన్నే మీరు అవమానించే పరిస్థితికి మీరు వెళ్ళాలంటే మీరు మనుషులుగా ఏ విధంగా సమాజంలో మనుగడ సాగిస్తారు? ఇంకా మీకు అడవుల్లో ఉన్న జంతువులకు ఏంటి? జంతువులు కూడా ఇంత క్రూరంగా లేవు. అంతకంటే దిగజారిపోయారండి కొంతమంది మనుషులు. అది ఏంటి అంటే కొంతమంది రాజకీయ పార్టీలు పెంచి పోషిస్తున్నాయి. చాలా బాధ అనిపిస్తుందండి గీతాంజలి విషయం చూసినప్పుడు. కొంతమంది అమ్మాయిలు పడే వేదనను అనుభవించేటప్పుడు ఈరోజు నిజంగా కొన్ని వెబ్సైట్స్లో అయితే, కొన్ని సోషల్ మీడియా వేదికలుగా ఈరోజు ముఖ్యమంత్రి గారి భార్య గురించి కొన్ని వివేకమని ఒక సినిమా యూట్యూబర్సే ఒక షార్ట్ ఫిల్మ్ లాగా తీసి ఆ బిట్స్గా వేస్తున్నప్పుడు ఎంత అసభ్యకరమైన, ఎంత అఫైర్స్ను అంటగడుతూ వాళ్ళే, ఒక కనీసము పేర్లు కూడా మార్పు లేదండి, డైరెక్ట్గా పేర్లే. తప్పకుండా అండి, ఆ కంట్రోల్ చేసేదానికే మేము మహిళా కమిషన్ ప్రయత్నం చేస్తోంది. తప్పకుండా ఇలాంటి వెబ్సైట్స్ అన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా మేము కోర్టుల్లో కూడా ఈ మధ్య మాకు కూడా సెమినార్స్ జరిగాయి. ఎక్కడైతే చట్టాలలో ఉన్నా, ఎక్కడైతే స్ట్రెంథన్ లేకపోవటం వల్ల, చట్టాలు స్ట్రెంథన్ లేకపోవటం వల్లనే ఎక్కడో చట్టంలో ఉన్న లూప్ హోల్స్ వాడుకొని ఇలాంటి ఉన్మాదులు పెట్టరేగిపోతున్నారు. ఇలాంటి చట్టాలు ఎప్పుడైతే కఠినతరం చేస్తామో ఆ రోజు ఇలాంటి ఉన్మాదులు మాట్లాడాలన్నా, ఒక ఏదైనా సరే ఒక అసభ్యకరమైన పదజాలాన్ని టైప్ చేసి సోషల్ మీడియాలో వదలాలన్నా భయపడే పరిస్థితికి తీసుకురావాలి అని మహిళా కమిషన్ పనిచేస్తోంది. తప్పకుండా ఆ దిశగా ఎంతవరకు చర్యలు తీసుకోవాలో అంతవరకు కూడా మహిళా కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తుంది. మీ ఫ్యామిలీ ఎక్కడి నుంచి వచ్చారు? మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మీ హస్బెండ్ ఏం చేస్తారు? మీ పిల్లలు ఎంతమంది? వాళ్ళు ఏం చేస్తున్నారు? మేము కడప జిల్లా అండి, నా చింతకొమ్మదిన్న అనే ఒక గ్రామం అండి, అదే మండలం కూడా.
గ్రామం. మా ఫాదర్ పేరు అనిపిరెడ్డి. వ్యవసాయ కుటుంబం. ఓకే. మా నాన్నకు మేము 5 మంది పిల్లలము, ఆడపిల్లలము. ఒకే అబ్బాయి లాస్ట్. వంశధారకుడు కావాలన్న ఉద్దేశంతో 5 మంది ఆడపిల్లలైనా సరే మా అబ్బాయి కోసము మా పేరెంట్స్ అంటే అప్పట్లో ఆచారం ఎక్కువగా ఉండేది. తర్వాత మా సిస్టర్స్ అందరూ కూడా ఎవరు పెద్దగా చదువుకోలేదు. కానీ మా నాన్న నన్ను అక్కడ ప్రైమరీగా 4th క్లాస్ వరకు అక్కడ ఎలిమెంటరీ స్కూల్లో చదివించి కూడా సెయింట్ జోసెఫ్స్ గర్ల్స్ హై స్కూల్ కడపలోనే మరియాపురంలో ఉంటుంది, మిషనరీ స్కూల్లో నన్ను చదివించారు. నాన్న ప్రతిరోజు హాస్టల్ కూడా లేదండి, ప్రతిరోజు నేను ఇంటికి వెళ్ళి వచ్చేదాన్ని. మాకు పెద్ద మంచి రైతు కుటుంబం అండి ఒకప్పుడు. ఎప్పుడు కూడా పొలాల్లో ఎప్పుడు కూడా పనిచేస్తూ ఒక 20-30 మంది కూలి వాళ్ళు ఎప్పుడు కూడా చేసేవాళ్ళు. ఇంటి నిండా ఎద్దులు ఇవన్నీ కూడా వ్యవసాయం సంబంధించి అన్నీ కూడా ఉండేవి. ఆకు తోటలు, పసుపు తోటలు, తర్వాత ఇది అవిసె తోటలు, తర్వాత చెనక్కాయ, ఇవన్నీ కూడా కూరగాయలు అన్నీ కూడా పండించేవాళ్ళు. మేము చిన్నప్పటి నుంచి చూసాము. మేము కూడా వ్యవసాయ పనుల్లో కూడా మేము ఖాళీ దొరికినప్పుడు కూడా తోటకు వెళ్ళే వాళ్ళము. ఇవన్నీ కూడా పెద్ద కుటుంబము. మా నాన్న, మా అక్క చెల్లెళ్ళు కానీ, మా అమ్మ కానీ, మా మేనత్త చిన్న వయసులో అప్పట్లో బాల్య వివాహం చేయడం వల్ల ఆమె ఇంకా పెద్ద మనిషి కూడా కాకసరికే భర్త చనిపోతుంది. అప్పటి నుంచి కూడా మా అత్త మా నాన్న దగ్గరే, తమ్ముడి దగ్గరే ఉండడం, మమ్మల్ని అందరినీ కూడా మా అత్తగారే, మా మేనత్త గారు ఇప్పుడు లేరు, చనిపోయారు ఆవిడే పెంచారు మమ్మల్ని అందరినీ. మా అమ్మ నాన్న కంటే ఎక్కువ మా అత్తగారు పెంచారు మమ్మల్ని. తర్వాత నేను 10th క్లాస్ వరకు మరి సెయింట్ జోసెఫ్స్లో చదవటం, ఇంటర్మీడియట్ కడప గర్ల్స్ కాలేజీలో చదివాను. డిగ్రీ నేను అప్పట్లో ఫస్ట్ ఇయర్ ఇంత డిస్టెన్స్, మళ్ళీ అంటే డిస్కంటిన్యూ అయింది, మ్యారేజ్ చేశారు, నర్సింగ్ చేశాను ఆ టైంలో. తర్వాత డిగ్రీ కూడా మళ్ళీ డిస్టెన్స్లో చేసుకోవడం. పిల్లలు అయిన తర్వాత నేను ఎస్వి యూనివర్సిటీ ద్వారా MBA కూడా పూర్తి చేశాను. బిజినెస్ చేస్తారండి. అదేవిధంగా నాకు 2 పిల్లలు ఉన్నారు. నేను ముందు నర్సింగ్ అయిన తర్వాత నేను కొన్ని సంవత్సరాలు ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఆల్మోస్ట్ 12 years వర్క్ చేశాను. నేను మెడికల్ షాప్స్ కూడా రన్ చేశాను. దాని తర్వాత RMP డాక్టర్ కూడా నేను సర్టిఫైడ్. నేను పెళ్ళిమరి, కమలాపురము అలాంటి ప్లేసుల్లో కూడా నేను RMP డాక్టర్గా వర్క్ చేశాను. దాని తర్వాత కూడా సిద్ధవటము కొత్తపల్లి PHC ద్వారా నేను హెల్త్ అసిస్టెంట్గా కూడా గవర్నమెంట్ జాబ్ చేశాను. అది అంత అయిన తర్వాతనే రాజకీయాల్లో అడుగుపెట్టాము. ఒక మహిళ ఎక్కడా కుంగిపోకుండా. ఈరోజు మా పెద్ద అబ్బాయి VFX అండి, VFX మ్యాక్ కంపెనీ, మ్యాక్ ఇన్స్టిట్యూట్ ద్వారా VFX చేశాడు. VFXలో సూపర్వైజర్గా MPC కంపెనీ బెంగళూరులో వర్క్ చేస్తారు. చిన్న అబ్బాయి మాస్టర్స్ చేస్తున్నాడండి న్యూయార్క్లో. 2 పిల్లలు. సో పిల్లలు చదువు, ఒక ఆయన జాబ్ చేస్తున్నాడు. మనం ఇలా కొనసాగుతూ ఉంటాము. మా తమ్ముడు పోలీస్ కానిస్టేబుల్ కడపలోనే ఉంటారు. ఒక మహిళ ఒక చిన్న స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి వచ్చి కూడా చదువుకున్నా కూడా, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి కూడా ఎటువంటి వెనక అండదండలు లేకపోయినా సరే, ఎటువంటి లాబియింగ్స్ చేయటానికి నేనేమి లాబియింగ్ చేసే స్థాయి కూడా నాకు లేదండి. నేను ఆ నేచర్ కూడా కాదు, నేను వ్యతిరేకను అనమాట. కష్టపడిన వాళ్ళు ఫలితం రావాలి అని కోరుకునే వాళ్ళలో నేను ముందు వరుసలో ఉంటాను. మాట్లాడకూడదండి, మాట్లాడకూడదు. కానీ ఒక మహిళా కమిషన్ చైర్మన్గా ఈ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వ పాలన పట్ల మీ అభిప్రాయం? ఎత్ర నార్యంతు పూజ్యతే రమంతే తత్ర దేవత. మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడే దేవతలు నడయాడతారు అన్న నానుడి మనం ఎప్పుడూ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఈ రాష్ట్రంలో మహిళలను ప్రభుత్వము గౌరవిస్తుంది. ఈ రాష్ట్రంలో మహిళలని తన సొంత ఆడపడుచులుగా, తన సొంత బిడ్డలుగా భావిస్తుంది. మీరు ఎంత చక్కగా చెప్తున్నారు ఈ రాష్ట్రం, కానీ సొంత చెల్లెళ్ళే విమర్శిస్తున్నారు కదా. అది రాజకీయ లబ్ధి గురించి చెప్పలేదండి. ఇప్పుడు నేనున్నానండి, నేను సొంత చెల్లిని కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని నేను సార్ అనేమన్నానండి, అన్నా అనే పిలుస్తా. ఓన్ చేసుకోవటంలో ఉంటుంది. ఈరోజు నా సొంత అన్ననో సొంత తమ్ముడినో నేను అభిమానించాలని రూల్ ఏమీ లేదు కదా, ఉంటుంది అభిమానం. ఒకవేళ ఒక ఇంటిలో పుట్టిన చాలామందికి వాళ్ళ మధ్య విభేదాలు, ఆమె కూడా ఒక పొలిటికల్ గ్రౌండ్ ఎంచుకుంది. ఆమె అధికారము, రాజకీయము చేయాలన్న కాన్సెప్ట్ ఆమెకు ఉందేమో. సో ఆమె కూడా ఒక దారి ఎంచుకుంది. షర్మిల గారు ఏమన్నారు,
తెలంగాణ, నేను కోడల్ని, నేను పుట్టింది తెలంగాణ, పెరిగింది తెలంగాణ, నేను పెళ్ళి ఇక్కడే చేసుకున్నా, నా బిడ్డలు ఇక్కడే పుట్టారు, నేను ఇక్కడ కోడలిని, నా రాజకీయం ఇదే, నా జీవితం ఇదే, నేను నా చావైనా బ్రతుకైనా నేను ఇక్కడే అనింది. ఆ పాలేరు మట్టి అనుకుంటా, పాలేరు మట్టి పట్టుకొని ప్రమాణం చేస్తుంది. రాజకీయాలలో విలువలు ఉండాలి అని చెప్తానండి నేను. ఎప్పుడూ కూడా ఆవిడ చాలా స్ట్రాంగ్గానే చేస్తూ ఉంటే మేము కూడా అనుకునేవాళ్ళం. తెలంగాణలో బాగా మంచి ఉద్యమాలకు మంచి నాయకత్వం తీసుకొస్తూ ఒక మహిళగా, రాజశేఖర రెడ్డి బిడ్డగా బాగా ఇది చేస్తుంది అనుకునేవాళ్ళం. కానీ ఎప్పుడైతే కొన్ని చోట్ల ఒక వాయిస్ తీసుకొని వచ్చిందో, కొన్ని చోట్లకు వచ్చేసరికి కొంతమందిని చాలా దారుణంగా మాట్లాడడము, రాజకీయాలు ఒకసారి ఒక మాట మాట్లాడడం, తను నమ్ముకున్న వాళ్ళను నట్టేట ముంచేసి వెళ్ళిపోయి తన తండ్రిని చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో పేరును చేర్చిన ఒక కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ బయటికి వచ్చి కాంగ్రెస్ తప్పే లేదు మరి అన్ని ఎప్పుడైతే మాట్లాడిందో, ఇదే నాలాంటి గజ్జల లక్ష్మి లాంటి వాళ్ళు బయటికి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారో మీకు ఇందాకే చెప్పాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే 3 మహిళలు రోడ్డు మీద కూర్చున్నారండి. విజయమ్మ గారు, భారతమ్మ గారు, షర్మిలమ్మ గారు. ఈ 3 కంటతడి చూసి నాలాంటి అనేక మంది మహిళలు ఏదో లాబింగ్స్ కోసం రాలేదు, ఇక్కడ ఏదో కొల్లగొట్టాలని రాలేదు, కేవలం వైఎస్ఆర్ గారి చేసిన మంచి కోసమే ఆ కుటుంబానికి, ఆడవాళ్ళ 3కి అండగా నిలబడడానికి వచ్చారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే ఒక మాట ఇస్తే ఆ మాట తప్పదు, ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు ముందుకేస్తారు తప్ప వెనక్కేయరు. ఇలాంటి నాయకుడిని మరి మనం లబ్ధి పొందిన ప్రతి ఒక్కరం అండగా నిలబడాలనుకున్నాం. కానీ ఈరోజు షర్మిలమ్మ పరిస్థితి వేరుగా మారింది. ఈరోజు మాట్లాడుతున్నారు ఆవిడ, నేను కూడా అడుగుతానండి ఆవిడ, ఎక్కడ ఏ మహిళకి ఏం జరిగిందంటే, షర్మిలమ్మ బయట మాట్లాడడం కరెక్ట్ కాదు, ఒక మహిళల దగ్గరికి రండి, మహిళల దగ్గరికి వెళ్ళండి, మీరు ఇంటరాక్ట్ అవ్వండి, పబ్లిక్ ఇంటరాక్షన్ పెట్టుకోండి, మహిళలను అడగండి, పబ్లిక్లో అడగండి, ఏమమ్మా నీకు అమ్మఒడి వస్తుందా, ఏమమ్మా నీకు ఆసరా వచ్చిందా, ఏమమ్మా నీకేమన్నా స్ట్రీట్ వెండర్స్కి సంబంధించి ఒక వెజిటబుల్స్ అమ్ముకునే ఒక మహిళా వ్యాపారిని అడగండి, ఏమమ్మా నీకేమన్నా జగనన్న హెల్ప్ చేస్తున్నారా, లేదా నీకు చేయూత వచ్చిందా, లేకపోతే ఒక మహిళా రైతు దగ్గరికి వెళ్ళండి, మీరు ఒక మగవాళ్ళ కాడికే అవసరం లేదు కదా, రైతు భరోసా వస్తుందా, రైతు సంబంధించిన ఇన్సూరెన్స్ వస్తుందా, లేకపోతే సొంత ఇంటి కళ నీకు నెరవేరిందా, లేకపోతే నీకేమన్నా కాంట్రాక్ట్ వర్క్స్ వచ్చాయా, పొలిటికల్గా ఏవైనా నామినేటెడ్ పదవులు వచ్చాయా, ఇలా మహిళలతో ఇంటరాక్ట్ అవ్వండి. ఈ రాష్ట్ర ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారు మహిళలను అగ్ర తాంబూలం ఇచ్చారు. ఖచ్చితంగా ఆకాశంలో సగం, నేను ముందే చెప్పా, అవకాశాల్లో సగం ఇస్తూ మహిళలను గౌరవించినప్పుడే అక్కడ దేవతలే ప్రత్యక్షంగా కొలువవుతారు అన్న నమ్మిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒకటే చెప్తున్నారు, మంచి చేసి ఉంటే నా అక్క చెల్లెమ్మలే స్టార్ క్యాంపెయినర్స్ అంటున్నారు. మంచి చేసిన ప్రతి గుండె స్పందిస్తుంది. ఈరోజు నేను మంచి చేశాను, కొన్ని మీకు టైం తక్కువ వల్ల నేను 1-2 కేసులే చెప్పాను, అనేక మంది మెసేజెస్ ఉంటాయండి, మీరు లేకపోతే మేము బ్రతికిండే వాళ్ళం కాదు, మీ వల్లనే ఈరోజు బ్రతికాము, ఇదంతా ఎవరి వల్ల, నన్ను ఈ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టే నేను ఈరోజు కొంతమంది మహిళలకు న్యాయం చేయగలిగాను. ఖచ్చితంగా ఒక మహిళలు పైకి ఎదగాలి అని కోరుకోవాలి తప్ప మనకే భజన చేయాలి, మన చుట్టే ఇది చేయాలి, లేదా మనం సమాధానం చెప్పలేనప్పుడు, మనం మంచి చేయలేనప్పుడు ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళను తిట్టడానికి ఉపయోగించాలి మహిళలు అన్నది మూర్ఖత్వం అంటారు. ఇలాంటి రాజకీయాలు మానుకోవాలని నేనైతే కనుక ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. మహిళలు ఆగ్రహిస్తే ఈరోజు ధైర్యం చేసి మిమ్మల్ని ఏమి చేయలేకపోయి ఉండొచ్చు. ఓటు అనే ఒక ఆయుధం ఉంటుంది, ప్రతి మహిళ ఆ ఆయుధాన్ని ఉపయోగించే సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా ఆ మహిళల శక్తి ఏంటో కూడా మనం చూస్తాము. నేను రాజకీయాలు మాట్లాడను, మహిళా లోకమంతా కూడా ఈరోజు సాధికారత పొందింది అంటే ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఆ మహిళలను అంత అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నతమైన స్థాయికి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లవేళలా ఈ మహిళా లోకం రుణపడి ఉంటుంది. ఖచ్చితంగా అలాంటి వ్యక్తులే మహిళలకు రక్షణ అండగా నిలబడాలి, మహిళలను మరింత ఎత్తుకెదిగే విధంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలి, ప్రోత్సహించాలి. అలా జరిగినప్పుడే ఏ రాష్ట్రంలో అయితే, ఏ గృహంలో అయితే, ఏ ఊర్లో అయితే, ఏ దేశంలో అయితే మహిళ గౌరవించబడుతుందో, అత్యున్నత స్థాయికి ఎదుగుతుందో, వివక్ష లేకుండా ఎదుగుతుందో,
అప్పుడే ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ ఆ కుటుంబం కానీ ఆ ఊరు కానీ బాగుపడుతుందండి. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయండి. వచ్చేసేటప్పుడు ఈ ఎలక్షన్ లో ఉండే సిబ్బందిలో లేడీస్ ఉంటారు, ఓటింగ్ చేసే లేడీస్ ఉంటారు. ఈ సిబ్బంది ఎక్కడెక్కడ వేరే ఊళ్ళకి వేస్తున్నారు, ఏ సౌకర్యాలు ఉండవు, కనీసం భౌతిక సౌకర్యం కూడా ఉండదు. అలాంటి వాళ్ళ కోసం మహిళా కమిషన్ ఏమైనా చేస్తుందా? మంచి ప్రశ్న అడిగారండి. మేము కూడా రీసెంట్గా ఎలక్షన్ కమిషనర్ గారికి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఒక లెటర్ రాయడం జరిగింది, అదేవిధంగా లేఖ పంపడం కూడా జరిగింది. వాళ్ళు కూడా మాకు రిప్లై కూడా చేశారు. ఎక్కడైతే అంటే రాబోయేది ఎండాకాలము మహిళలు ఈసారి ఓటింగ్లో విరివిగా పాల్గొనాలన్నది కూడా నేను ఇందాకే చెప్పాను, ఉత్సాహంగా ఉన్నారు. అలాంటి మహిళలు ఒక సపరేట్ క్యూ లైన్ ఉండాలి మహిళలకు, అంటే ఇద్దరిని కలిపే పంపుతున్నారండి. నేను చాలా మటుకు ఇప్పటి వరకు మనం ఎలక్షన్ చూసాము, ప్రతి చోట కూడా మహిళలకు మగవారికి ఇద్దరికి కలిపి క్యూ లైన్స్ ఉంటాయి. మేము ప్రత్యేకమైన మహిళల క్యూ లైన్స్ పెట్టాలని కోరడం జరిగింది. అదేవిధంగా గర్భవతులు ఓటింగ్లో పాల్గొనేటప్పుడు అక్కడ వారికి ఏదైనా అత్యవసర వైద్యం అవసరమైతే ఇమీడియట్గా అక్కడ వైద్యం అందించేట్టుగా వైద్య సిబ్బందిని అందుబాటులో పెట్టమన్నాం. ఓఆర్ఎస్ అదేవిధంగా మంచినీళ్ళు అందుబాటులో ఉండాలని కోరడం జరిగింది. మొబైల్ టాయిలెట్స్ కూడా కంపల్సరీగా, అంటే అక్కడ ఎలక్షన్ డ్యూటీ చేసే విమెన్కి కానివ్వండి, ఓటు వేసేందుకు వచ్చిన మహిళలకు కానివ్వండి, ఇద్దరికీ ఇబ్బంది లేకుండా మొబైల్ టాయిలెట్స్ను కూడా అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా బాలింతలు, పసిబిడ్డలతో వచ్చే తల్లులు కూడా ఎక్కువ సమయం ఓటింగ్ కోసం అక్కడ నిలబడి ఉండేటప్పుడు బిడ్డకు ఫీడింగ్ ఇచ్చేదానికి కూడా ఫీడింగ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయాలని కోరడం. రిప్లై ఇచ్చారండి. మీరు చెప్పినవన్నీ కూడా ఎలక్షన్ టైంకి తప్పకుండా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. డిఈఓ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. మహిళలకు ప్రత్యేక క్యూ లైన్స్ ఉంటాయి, గర్భవతులకు మెడికల్ క్యాంప్స్ ఉంటాయి, ఓఆర్ఎస్ వాటర్ అందుబాటులో ఉంటుంది, ప్రతిదీ మెన్షన్ చేశారు. అదేవిధంగా ఫీడింగ్ రూమ్స్ కూడా మేము తీసుకునే విధంగా కూడా డిఈఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీరు చెప్పిన ప్రతిదీ కూడా మేము ఇక్కడ మహిళల కోసం చేస్తామంటూ వాళ్ళు రిప్లై కూడా ఇమీడియట్గా చేశాను. దట్స్ గ్రేట్. నిజంగా అలాంటి ప్రగతి వైపు అడుగులు వేస్తుంది కాబట్టి అందరూ కూడా ఒక మహిళా కమిషన్ ఏం చేస్తుంది కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత పౌరులందరికీ కూడా మన పక్కన మన ఇంట్లో ఉన్న వాళ్ళను గౌరవించండి, మహిళలు అన్న చులకన భావం విడనాడండి. మన జన్మనిచ్చిన తల్లి మనకు దేవతగా కనిపించినప్పుడు పక్కన మన భార్యనో లేకపోతే మన ఆడబిడ్డనో లేకపోతే పక్కింటి అమ్మాయో లేకపోతే ఎదురింటి అమ్మాయో లేకపోతే పక్క మన శత్రువు భార్య కూడా మనకు దేవత తల్లితో సమానంగా చూసినప్పుడు నిజంగా ఇలాంటి వేధింపులు దాడులకి పులి స్టాప్ పెట్టిన వాళ్ళం అవుతాం. ప్రతి ఒక్కరూ వాళ్ళ జన్మస్థానం అన్నది మర్చిపోయి ఆ భాషనన్నది కంట్రోల్ చేసుకొని వాళ్ళు ఆ పదాలు వాడకుండా ఉంటే నిజంగా మహిళామ తల్లులందరూ కూడా నిజంగా ఇలాంటి వాళ్ళను పుట్టించింది మనము అని బాధపడే స్థాయి నుంచి ఇలాంటి పిల్లలను కన్నందుకు గర్వపడే స్థాయికి ప్రతి ఒక్కరు మార్పు చెందాలని మాత్రం మహిళా కమిషన్. గుడ్ కాన్వర్సేషన్ విత్ లక్ష్మి గారు. సో మహిళా కమిషన్ చైర్మన్ గా మీరు మరిన్ని విప్లవాత్మకమైన చర్యలు తీసుకుంటారని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు అండదండగా రక్షణగా నిలుస్తారని ఆశిస్తున్నాము. మరొకసారి కొంత సమయం తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. ఓకే, అప్పటి వరకు.